हो जाए ఎవరైనా సరే वो వీటన్నిటిని మనం జయించినప్పుడే మనకు మనం ఆనందంగా ఉండగలం. इस संसार की सभी परेशानियों को जीतेंगे तो तभी हम प्रभु में आनंदित रह सकते हैं। ఆనందంగా ఉండాలంటే ప్రభువా నువ్వు నాకు ఆనందమి, నువ్వు నాకు ఆనందం కొందరు అడుగుతూ ఉంటారు. तो आनंद के लिए परमेश्वर से मांगते प्रभु आप ही मुझे आनंद दे दो बोलकर। మనకు ఆనందం ఇచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. हमें आनंद दिया, खुशी दिया, शांति और समाधान भी दिया దాన్ని परमेश्वर ने। మనం పొందుకోవాలి. हम ही पाना होगा उसे, ఆ బహుమానాన్ని మనం స్వీకరించాలి. उसे हमें स्वीकारनी पड़ेगी। అంటే ఆ బహుమానాన్ని స్వీకరించినప్పుడే మనకి మరి ఆ ప్రభు యొక్క శాంతి సమాధానాలు మనకి దొరుకుతాయి. जब वो परमेश्वर की जब इनाम को हम स्वीकारेंगे तो तभी हमें वो शांति और समाधान मिलेगा। రండి ఆయేగా. ఈరోజు కుమారుని గురించి తెలుసుకుందాం. आज पुत्र के बारे में जानेंगे। కుమారుడు మనకి ఎంత అవసరమో. पुत्र हमारे लिए कितनी जरूरत है। మన యొక్క భారతదేశంలో కూడా हमारे भारत देश में भी పుత్రులు లేని వారికి గతులు లేవు అంటున్నారు. जिनके पास पुत्र नहीं है उनको आगे को कोई गति नहीं है। కుమారుడు లేకపోతే స్వర్గం तो లేదంటున్నారు. पुत्र नहीं है तो स्वर्ग भी नहीं है करके కాబట్టి बताते हैं। కుమారుడు మనకు ఉండాలి. इसलिए हमारे लिए पुत्र की आवश्यकता है। కుమారుడు ఉంటేనే మనకు ఆనందం. तो पुत्र होने पर ही हमारे लिए आनंद है। కానీ మన కొరకు కుమారుడు వచ్చాడు, तो हमारे लिए पुत्र आ चुका है, మన కొరకు కుమారుడు పుట్టాడు. हमारे लिए एक पुत्र पैदा हुआ है। ఇక్కడ మనకు అనే మాట చాలా గొప్ప మాట ఇది. ये बात जो हमारे लिए ये बहुत बड़ी बात है। చూడండి, देखिए। ఒక గొప్ప వార్త మనకు దేవుడు అందించాడు. एक अच्छी खबर परमेश्वर में ఈ सुनाया है। లోకంలో అలాంటి వార్త ఎవరు అందించలేరు, इस संसार में इस प्रकार की संदेश कोई नहीं दिया अभी तक, అందించరు కూడా, ना दे सकेंगे, అందించబోరు. ना आगे को दे पाएंगे। ఇంతవరకు అందించలేదు, अभी तक किसी ने ना सुनाया ఇక है, ముందుకు అందించలేరు, ना आगे को सुना पाएंगे, అందించేవాళ్ళు ఎవరు లేరు. ना आगे को भी कोई हमारे तक नहीं అదే पहुंचा గొప్ప पाएगा। వార్త. ये अच्छी खबर है। రండి, యెషయా ప్రవక్త యొక్క పుస్తకము नबी यशायाह का ग्रंथ 9వ అధ్యాయము अध्याय 9 8వ వచనం గనుక మనం చదివితే, वचन 8 पढ़ेगा तो యెహోవా యాకోబు విషయమై ఒక వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వారి మీద ఎలుగై ప్రకాశించినది. प्रभु ने याकूब के पास एक संदेश भेजा है और वह इजराइल पर प्रकट हुआ है। చూడండి, అక్కడ బైబిల్ ఏం రాయబడిందో. देखिए क्या लिखा हुआ है। యెహోవా యాకోబు విషయమై ఒక వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వారి మీద ఎలుగై ప్రకాశించిందంట. प्रभु ने याकूब के पास एक संदेश भेजा है और ये इजराइल पर प्रकट हुआ है करके लिखा है। ఆ సందేశం ఏంటో, ఆ వార్త ఏంటో మనకు తెలుసు. वो संदेश क्या था, वो खबर क्या था, वो हमें पता है। అది ఆది నుంచి మనకి ఉన్నదే. आदि से हमारे लिए वो था, ఆయన వాగ్దానం చేసిందే. उन्होंने वादा किया ही था। उस विषय में మరొక్కసారి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. एक बार और नबियों के द्वारा बात किया है। ఆయనైతే ముందు ఆయన మాట్లాడాడు, पहले तो उन्होंने बात किया है, ఆయన వాగ్దానం ఇచ్చాడు. उन्होंने वादा किया, ఆ తర్వాత उसके बाद ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. नबियों के द्वारा बात किया। ప్రవక్తల ద్వారా మరి మాట్లాడిన ఆ మాట, ఆ వార్త, ఆ సందేశం ఏంటంటే, नबियों के द्वारा जो कुछ उन्होंने बात किया था वो बात क्या थी। 7వ అధ్యాయము అందరికి తెలిసింది. యెషయా 7వ అధ్యాయము यशायाह के 7वें अध्याय 14వ వచనము. 14 वचन। ఆ వార్త ఏమిటో మనకి ఇప్పుడు మనం తెలుసుకుందాం. उस संदेश को कौन सा था वह भी जानेंगे। ఆ కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదని రాయబడి ఉంది. लिखा है कि सुनो, एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसका नाम इमानुएल रखेगी। ఇదే వార్త, ये संदेश, ఇదే మంచి వార్త. ये अच्छी संदेश యాకోబుకు అందించిన వార్త. याकूब को पहुंचा गया है। ये संदेश కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. पुत्र हमारे लिए दिया गया है। కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టింది. एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसका नाम इमानुएल रखेगी। ఇక్కడ కుమారుడు అని స్పష్టంగా చెప్పాడు. यहाँ पे पुत्र बोलकर बड़ी साफ साफ बताया है। కన్యక వివాహము కాని ఒక స్త్రీ, तो कुमारी जो शादी नहीं हुआ था, ఆ స్త్రీ అంట ఒక కుమారుని గంటదంట. वही स्त्री एक पुत्र को जनेगी, కుమారుని గంటది. पुत्र को जनेगी। ఆ కుమారుడు మనకు ఆదర్శం. वो पुत्र हमारे लिए का आदर्श है। మనకి మరి పాప క్షమాపణ కొరకు మనకి ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. हमारे पापों की क्षमा की खातिर ही उस पुत्र को भेजा है। అతనికి ఇమ్మానుయేలు అని పేరు. उनका नाम है कि इम्मानुएल। అది భాషాంతరమున దేవుడు మనకు తోడు. उसका अर्थ है कि परमेश्वर हमारा साथ है। అయితే तो फिर ఈ వాగ్దానము ఏదేను వనములోనే స్త్రీ సంతానం అనే వాగ్దానం మనకు వచ్చుదని అక్కడ ఆదాము హవ్వలు ఏదేను వనంలో ఉన్నప్పుడే ఆ మాట తెలియజేశాడు.
तो परमेश्वर ने अदन की वाटिका में अदव्वा के समय में ही स्त्री का संतान आने का विषय को लेकर बताया था। ఆ స్త్రీ సంతానం కోసమే ఆదాము యొక్క సంతానం మరి అబ్రహాము సంతానం ఎదురు చూస్తున్నారు. उसी स्त्री के संतान की खातिर आदम का वंश के संतान और अब्राहम का संतान इंतजार कर रहे थे। ఆయన యాకోబులో ఉదయించే నక్షత్రం అని తెలియజేశారు. वो याकूब में उदय होने वाला तारा है करके भी बताया। మహానుభావుడు పుడతాడని బిలాము ద్వారా మాట్లాడాడు. बिलाम के द्वारा बात किया है, एक अद्भुत इंसान पैदा होगा बोलकर। కుమారుడు మనకు కావాలని, पुत्र हमारे लिए चाहिए। అందుకే इसलिए యెషయా यशायाह की पुस्तक ఒక మంచి వార్త యాకోబుకు అందించాడు. यशायाह एक अच्छी संदेश जो है याकूब को सुनाया है। యాకోబు విషయమై याकूब के विषय में, అంటే యాకోబు యొక్క వంశములోనే ఆ యొక్క కుమారుడు రాబోతున్నాడు. यानी कि याकूब के वंश में ही वो पुत्र आने पर था। ఆ యాకోబు వంశంలో వస్తున్నటువంటి ఆ కుమారుడు ఎవరంటే ఆయనే యేసయ్య. उस याकूबी वंश में से आने वाला वो पुत्र कौन था? वो यीशु मसीह है। మీరు గనక 9వ అధ్యాయము अब देखिए इसी 9वें अध्याय మీరు का 1 నుంచి గనక చదువుకుంటూ వస్తే अगर पहले वचन से आप पढ़ते आएंगे तो 5వ వచనం వరకు చదువుకుంటూ వస్తే 5वें वचन तक अगर पढ़ेंगे तो మీరు మా యెషయా పుస్తకము 9వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుంటూ వస్తే यशायाह के 9वें अध्याय 1 से लेकर अगर 5 तक पढ़ेंगे ఆ तो తర్వాత 6వ వచనములో इसके बाद 6वें वचन में, ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు, क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, ఎందుకంటే అని అక్కడ రాసుకుంటూ వచ్చాడు. क्योंकि ऊपर से तो लिखते हुए आया था। 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్పుకుంటూ వచ్చాడు. तो 9वां अध्याय के 1 से लेकर 5 तक बताते हुए ఇక్కడ आया था। 6వ వచనంలోకి వచ్చేటప్పటికల్లా जब जैसे 6वें वचन में आ जाते हैं, ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ। ఇక్కడ మనకు అనే మాటను మనం గుర్తించాలి. तो यह जो लिखा गया हमारे लिए, इस बात को हमें याद ఇక్కడ रखना 2 चाहिए। సార్లు ఉంది మనకు అనేది, ये बात यहाँ पे 2 बार लिखा गया है हमारे लिए, 2 సార్లు ఉంది 2 बार लिखा गया है ఇక్కడ. यहाँ पे। ఎందుకంటే మనకు శిశువు పుట్టెను, हमारे लिए एक पुत्र बालक उत्पन्न हुआ, తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. हमें एक पुत्र दिया गया। చూడండి, మనకు కుమారుడు మనకు శిశువు పుట్టెను, हमारे लिए बालक उत्पन्न हुआ, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. हमें एक पुत्र दिया गया। మనకు हमें మనకంటే ఎవరు చదువుతున్నా यानी कि जो इस बाइबल को, ये वचन को पढ़ते हैं, మనకు हमें, ఈ మనకు అనే మాట చాలా గంభీరమైన మాట. ఇది ये हम करके जो बोलने वाली बात बहुत गंभीर बात है। దేవుడు తనను కలుపుకుని మాట్లాడుతున్న మాట ఇది. परमेश्वर अपने आप को हमारे साथ जोड़कर बात అంటే करने वाली దేవుడు बात है। కూడా మనతో కలిసి మాట్లాడుతున్న మాట. परमेश्वर हमारे साथ जुड़कर बात करने वाली बात है। మీకు అని అనలా, आपके लिए करके नहीं बोला, ఎందుకంటే మీకు శిశువు పుట్టాడు, आपको एक पुत्र उत्पन्न हुआ, మీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు आपको पुत्र दिया गया, అని అనలేదండి. ऐसा नहीं कहा। కొంచెం జాగ్రత్తగా వినాలి. इसलिए सावधान से सुनिए, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం वचन को చేసుకోవాలి. अच्छी तरह समझने की ఇక్కడ कोशिश ఏమంటున్నాడు? या क्या कहता है? మనకు కుమారుడు అనుగ్రహించబడెను, हमें एक पुत्र दिया गया है, మనకు हमें हमारे लिए। తర్వాత इसके बाद కలుపుకుని మాట్లాడుతున్నాడు. अपने साथ जोड़कर हमें बात करता है। దేవుడు తనతో పాటు కలుపుకుని మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर अपने साथ हमें जोड़कर बात करता है, ఇంకా ఇతరులను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. औरों को भी जोड़कर बात कर रहे हैं। ఈ కుమారుడు అని చదువుతున్నప్పుడు जब वो पुत्र करके हम पढ़ते हैं, ఒక విషయం మనకు జ్ఞాపకం వచ్చింది. एक बात हमें याद आती है, మీకు 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 తెలియజేస్తాను. आपको मैं बताऊंगा। అది ఏంటంటే क्या है कि ఇక్కడ మనం భారతదేశంలో अपने इस भारत देश में భారతదేశ ప్రజలకు ఒక నమ్మకం ఉంది. एक भरोसा है लोगों को। ఏంటి? क्या भरोसा था? సంతానం లేకపోతే భార్య భర్తలు ఇరువురు కూడా నరకానికి వెళతారు. अगर संतान नहीं तो पति पत्नी दोनों नरक में जाएंगे। ముఖ్యంగా కుమారుడు గర్భము ధరించకపోతే వాళ్ళకి మరి ఆ గతులు లేవు. और खास करके अगर पुत्र गर्भ में नहीं आएगा तो उनको आगे को कोई गति नहीं है, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. वो नरक में ही चले जाएंगे। కాబట్టి కుమారుడు పుడితే మనకి మరి మంచి భవిష్యత్తు, మంచి ఆ నరకం తప్పించబడతాం అనేది వాళ్ళ యొక్క అపోహ. उनकी एक सोच है कि अगर पुत्र हो गए तो आगे को हमारी अच्छी भविष्यत रहेगी और नरक से भी बचाए जाएंगे। ఆ భయం కూడా కలిగి ఉన్నారు. इस प्रकार का भय भी है उनके पास। అందుకని మన భారతదేశంలో इसलिए अपने देश में కుమారులు పుట్టకపోతే, अगर पुत्र पैदा नहीं होता, ఆడపిల్లలే పుడుతుంటే, अगर लड़की ही पैदा होती जा रही है, కొంతమంది భార్య యొక్క అనుమతితోను, కొంతమంది భర్త యొక్క అనుమతితో कुछ पति पत्नी की इजाजत से
రెండో పెళ్లి చేసుకుంటున్నారు. दूसरी शादी कर लेते हैं ఎందుకంటే क्योंकि మాకు కుమారుడు కావాలి. हमें लड़का चाहिए, అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు. सबकी सब लड़कियां उत्पन्न हो रहे हैं, కుమారుడు ఉండాలి. हमें पुत्र चाहिए. కుమారుడు లేకపోతే अगर पुत्र नहीं है మనకి మోక్షం లేదు. हमारे लिए मोक्ष नहीं है. కాబట్టి ఆ మోక్షానికి వెళ్ళాలంటే इसलिए उस मोक्ष में जाने के మనకు लिए కుమారుడు కావాలి. हमें पुत्र चाहिए. అందుకని इसलिए చాలా మంది కూడా बहुत सारे लोग ఈ మధ్యన పాశ్చాత్య దేశాల్లో కూడా చూస్తే आजकल अगर देशों में भी देखेगा तो కుమారుడు పుడుతున్నాడా కుమార్తె పుడుతుందని ముందే టెస్టులు చేయించుకుంటున్నారు. पुत्र होने वाला है या पुत्री होने वाली बोलकर पहले ही चक्कर आते हैं, ముందే पहले ही जान चुके हैं, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి कुछ रुपए लगाकर. కుమారుడైతే ఉంచుకుంటున్నారు, अगर पुत्र हो तो रहने देते हैं, కుమార్తె అయితే तो తీసేసుకుంటున్నారు. अगर बेटी होगा तो अबार्शन करा लेते हैं, ఎందుకంటే क्योंकि కుమారుడు కావాలి. उन्हें चाहिए था पुत्र. ప్రియులారా, प्रियों, జన్మతః వచ్చే పాపమునకు విడుదల కలగాలంటే పుత్రుని ద్వారా కలుగుతుందని వాళ్ళ యొక్క భావన. उनकी सोच है कि जन्मतः जो पाप मिला है उसे छुटकारा मिलने के लिए पुत्र की ही आवश्यकता है. అయితే వారి నమ్మకం భౌతిక పరమైనది అయినా గాని उनकी भरोसा जो भौतिक रीति से क्यों ना हो, దీనిలో లోతైన భావం ఒకటి ఉంది. इसमें एक गहरा अर्थ भी है. లోతైన భావం ఉంది. गहरा अर्थ, ఏంటి ఆ లోతైన భావం అంటే गहरा अर्थ क्या है కొంచెం ఏదైనా మనలోకి వెళ్ళాలి మనం. तो अदन की वाटिका में चले అందును బట్టి ఈ యొక్క అపోహ వచ్చింది వాళ్ళల్లో. तो इसी वजह से उनके अंदर ऐसा सोच आया था, అది వాళ్ళ నమ్మకము. उनकी ये भरोसा था. తర్వాత उसके बाद వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది उनकी एक सोच भी మన आई భారతదేశంలో. अपने देश के लोगों को, ఎందుకంటే क्योंकि ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి విషయం. ये विषय तो पूर्व काल से चलती आ रही थी. గమనిక, सोचने वाली बात है. ఆది కాండము उत्पत्ति 3:16 3:16, అక్కడ ఏమని రాయబడి ఉంది? 3:16 में क्या लिखा है మనందరికి తెలిసిన విషయమే. हम सब जानते हैं, ఎన్నో సార్లు వింటాం మనం. कई बार सुनते हैं हम. ఆది కాండము తీయండి. उत्पत्ति ग्रंथ खोलिएगा, ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 पढ़ेंगे. 16వ వచనంలో చూస్తే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో నువ్వు పిల్లలను కందువు అని రాయబడింది. फिर स्त्री से उसने कहा, मैं तेरी पीड़ा और तेरी गर्भवती होने के दुख को बहुत बढ़ाऊंगा और तू पीड़ित होकर बालक उत्पन्न करेगी. ఇది అర్థం చేసుకోవాలి మీరు. अब इस बात को समझना होगा. ఆయన అంటే దేవుడు. यानी कि परमेश्वर. ఆ దినాలలో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేవాడు. उन दिनों में परमेश्वर सीधा सीधा बात करता था, ఎవరు మధ్యవర్తి లేడు. कोई बिचवाई नहीं थे. ఎందుకంటే ఆదాము అవ్వలు దేవునితోటి సంబంధం కలిగి ఉన్నారు. क्योंकि आदम जो परमेश्वर के साथ संबंध रखे हुए थे, దేవుని మాట వినటానికి వాళ్ళు చాలా యోగ్యంగా ఉన్నారు. परमेश्वर की बात सुनने के योग्य थे. వాళ్ళకి ఏరే డిస్టర్బెన్స్ ఏం లేదు. उस समय उनका कोई और डिस्टर्बेंस नहीं थी, ఏ డిస్టర్బెన్స్ లేదు. कोई डिस्टर्बेंस नहीं था. ఇప్పుడున్న డిస్టర్బెన్స్ లేదు. जैसे आजकल है वैसा नहीं थी. ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయండి. अब तो बहुत ज्यादा डिस्टर्बेंस होता है. నిజంగా ఇప్పుడు కనుక దేవుని వాక్యం మీద ధ్యానం పెట్టి లోకాంతా మర్చిపోయి బాధలు మర్చిపోయి శోధనలు మర్చిపోయి ఇరుకులు ఇబ్బందులు పేదరికాలు ఎన్ని మర్చిపోయి దేవుళ్ళు ఆనందించాలంటే చాలా గొప్పగా ఎదగాలండి. तो सच्ची में इन दिनों में सारे चिंता परेशानी यातना कंगालीपन और जो भी समस्या बीमारी है, इन सारे चीजों को भूलकर बढ़ने के लिए, ये भूलकर प्रभु में आनंदित रहने के लिए बहुत ज्यादा बढ़ना पड़ेगा हमें. प्रभु మాటలు కాదండి ये జయించడం. साधारण बात नहीं जय पाना. మనల్ని కుంగదీస్తాయండి. तो ये हालत हमें तो बिल्कुल ठंडा कर देगा. ఈ లోకపు ఆలోచనలు మనం इस కుంగదీస్తాయి. संसार की सोच हमें बिल्कुल ठंडा कर देगा. పూర్తిగా మనం లొంగిపోతాం. पूर्ण रीति से हम अधीन हो जाते हैं. కొన్నిసార్లు లొంగకూడదు అనుకున్నా లొంగిపోతాం. कई बार हम सोचते नहीं मुझे नहीं झुकना चाहिए, फिर भी झुक जाते हैं. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో इसलिए पौलुस ने एफेसियों की लिखी మీ पत्री में నడుములు కట్టుకోండి तुम्हारे कमर कसो बोला. అంటే ఏంటి దాని అర్థం? इसका मतलब क्या था? నడుములు కట్టుకోండి అంటే అర్థం ఏంటి? कमर कसने का मतलब क्या था? ఈ లోకంలో ఉన్న వాటికి లోక ఆలోచన లొంగిపోబాకండి అని. इस संसार की बातों का अधीन मत होना. డాలు పట్టుకోమన్నాడు. तो डाल लेने के लिए बोलता है, కత్తి పట్టుకోమన్నాడు. तलवार लेने के लिए बोलता ఎందుకంటే డాలు है. क्यों था ये? సాతానుడు వేసే ఈ బాణాలన్నిటిని కూడా ఎదుర్కోవటానికే ఈ డాలు. तो शैतान के हर तीर का सामना करने के लिए इस डाल को पकड़ना है. ఇది ఉండాలి. ये हाथ में होनी चाहिए. ఇది లేకుండా కనుక కత్తే ఉంటే अगर डाल के बिना केवल तलवार ही होगा, ఆ యొక్క సిపాయి ఆ ఎదుర్కొనే వ్యక్తికి ప్రయాస ఎక్కువైపోద్ది. उसको सामना करने के लिए उसको बहुत ज्यादा प्रयास करना पड़ेगा. ఎక్కువ ప్రయాసం. बहुत ज्यादा प्रयास करना पड़ेगा. ప్రాణం కూడా బావచ్చు. उसमें प्राण भी जा सकती है. ఎంత చాకచాక్యంగా గెలిచే సిపాయి అయినా ప్రాణం పోవచ్చు. तो कितने अच्छी तरह योद्धा क्यों ना हो,
अच्छी योद्धा क्यों ना हो फिर भी जान जा सकती है, అందుకని డాలు పట్టుకోమన్నాడు. इसलिए ढाल पकड़ने के लिए कहा. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు पवित्र आत्मा प्रभु ने ఎఫెసీ लिखवाया है సంఘానికి. एफएससी कलीसिया के అది लिए, మనం చదువుకోవాలి, और इसे हमें पढ़ना होगा. అది మనకు కూడా. वो हमारे लिए है. సంఘాలు మరి ఎందుకు ఇచ్చాడంటే మన కోసమే. అది क्यों लिखा है? केवल हमारे लिए है, రాబోయే సంఘస్థులకి. आने वाला कलीसिया के लोगों के लिए. పట్టుకుని ఇట్ట పట్టుకుని ढाल డాలు को इस प्रकार पकड़े, వచ్చే వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ आने वाला शैतान के तीरों का सामना ఈ करते रहे, తలవారిని చేత్తో పట్టుకుని और तलवार को हाथ में लेकर ముందుకు నడవాలి. आगे बढ़ना है. డాలు అంటే ఏంటంటే ढाल का मतलब సమస్యలన్నిటిని మనం నిబ్బరంగా ఉండాలి. सारे समस्याओं में बड़ा हम हिम्मत से रहना, తొందర పడకూడదు. उतावली नहीं होना है. ఇప్పుడే అన్ని పరిష్కరించబడాలనుకోకూడదు. अभी की अभी सब चीजों का परिष्कार हो जाए ये मत सोचना. అపోస్తుల కార్యాలు అంటాడు అన్నిటికీ సమయం ఉంది. प्रेरित बोलते हैं कि प्रेरितों में सब चीजों का समय है. కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. काल और समय परमेश्वर के हाथ में है. నువ్వు నేను గనక ఆయన చేతిలో ఉంటే अगर आप और हम परमेश्वर के हाथ में होंगे, ఆ కాలాలు సమయాలు వచ్చినప్పుడు మనల్ని ఆయన ఇచ్చిస్తాడు. उस समय में उस काल में परमेश्वर हमें ऊंचा करेगा. తొందర పడకూడదు. तो उतावली नहीं होना है. ఇప్పుడే అనే ఒక ఆలోచన రాకూడదు. अभी हो जाना चाहिए ऐसा कोई सोच नहीं आना चाहिए. ఇంకెప్పుడు అనే ఆలోచనలు రాకూడదు. और कब होगा ये भी नहीं सोचना चाहिए. నేను దేవుని సేవ చేస్తూ ఉన్న సమయంలో డ్యూటీ కూడా చేస్తూ ఉన్నాను. मैं परमेश्वर की सेवा के साथ साथ नौकरी भी कर रहा था. నేను ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ అవ్వాలని చూసేవాడిని. मैं इंतजार करता था मैं कब रिटायरमेंट हो जाऊं. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భారీగా ఉండేది నాకు. एक एक दिन एक मुझे बोझ लगता था, చాలా బాధగా ఉండేది. बहुत दुख लगती थी मुझे. వెంటనే అది నిర్మించుకున్నాను. मैं तुरंत इस तरह सोचना छोड़ दिया. వెంటనే నిర్మించుకున్నాను. छोड़ दिया. ఏమని? क्या बोलकर? కాలాలు సమయాలు ఆయన చేతిలో. काल और समय परमेश्वर के हाथ में है. నేను తొందరపడ్డంత మాత్రాన అది తొందరగా జరగదు. अगर मैं ज्यादा हो जाए जल्दी हो जाए करके उतावले क्यों ना हो तो भी वो जल्दी అది नहीं నా हो వ్యర్థ सकते. ప్రయాసే. ये तो मेरे लिए बेकार की प्रयास है. అది దేవుడికి తెలుసు, నాకు తెలుసు. तो परमेश्वर जानता है और मैं भी जानता हूँ. అయినా ఉత్తిత్తాటిపై నేను ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? फिर भी मैं ऐसी बेकार की चीजों पर क्यों भरोसा रखूं? నేను ఆనందంగా ఉండటం మొదలు పెట్టాను. तब से मैं आनंद से रहना शुरू कर दिया. ఆనందంగా డ్యూటీ చేయడం మొదలు పెట్టాను. आनंद से ड्यूटी करना शुरू कर दिया. ధ్యానం అంతా దేవుని పరిచర్యలో పెట్టాను. पूरा ध्यान प्रभु की परिचर्या में रखा. సమయం దొరికితే దేవుని పని చేద్దాం. तो समय मिलते ही परमेश्वर का काम करूं. ప్రభా కాలాలు సమయం మీ చేతిలో ఉంది. प्रभु काल और समय आपके हाथ में है. అప్పటి నుంచి నేను ఫ్రీ అయిపోయాను. तब से मैं फ्री हो चुका हूं. అందుకని ఈ బంధకాల నుంచి వీటన్నిటి నుంచి ఈ లోకంలో ఉండగానే ఫ్రీ అయిపోవాలా. इसलिए सारे संसार की बंधनों से जीवित रहते हुए ही हमें आजादी पाना है. చూడండి, మొట్టమొదట అవ్వ మోసగించబడింది. तो सबसे पहले अव्वा धोखा पाई थी. ఇది ప్రపంచాలకు తెలుసు. ये दुनिया इस बात को जानती है. మనకంటే ముందున్న పూర్వీకులకు తెలుసు. हमसे पहले जो पूर्वज है वो भी जानते थे. స్త్రీ సంతానం అనేది అందరికీ తెలుసు. स्त्री संतान के बारे में भी जानते हैं. అందరికీ తెలుసు. सभी जानते हैं. కాకపోతే మరుగున పడిపోయినాయి. लेकिन कुछ चीजें जो पीछे हट गए हैं, కొంత మరుగున పడిపోయింది. कुछ छुपे हुए हैं. ఆ మరుగున పడిపోయేటువంటి విషయాల్ని బయటికి తీసుకురావటానికే ఈ లోకంలో ప్రవక్తలు కుమారుడు వచ్చాడు. इस छुपी हुई बात को ऊपर निकाल लाने के लिए इस संसार में नबी आए हैं. ధర్మశాస్త్రం వచ్చింది. व्यवस्था दी गई है. ధర్మశాస్త్రం వచ్చింది. व्यवस्था आई है. ప్రవక్తలు వచ్చారు. नबी आए हैं. ప్రవక్తలు వచ్చారు. नबी आए हैं. అయితే కీర్తనల్లోను వాళ్ళు పాడిన పాటల్లోను దేనిపైన నమ్మకం పెట్టారు. हम देखते हैं कि भजन में उन्होंने जो गीत गाया है उसके द्वारा पता चलता है उन्होंने प्रभु पर भरोसा रखा है. నమ్మకం పెట్టారు. भरोसा रखा है. మాట్లాడాడు దేవుడు వాళ్ళ ద్వారా. परमेश्वर ने उनसे बात किया है. మనకు శాంతిని हमें అనుగ్రహించాడు. शांति दिया है. శాంతిని అనుగ్రహించాడు. शांति दिया है. అందుకంటాడు, इसलिए कहता है నన్ను మీ మీద పెట్టుకోండి అంటే నా కాడి అని అర్థం. అక్కడ పెట్టాడు, నా కాడి ఎత్తుకోండి అని అర్థం. मेरे जुआ ले लो करके बोलता అంటే है. అర్థం ఏంటి? इसका मतलब क्या है? నా వాక్యాన్ని మీరు కలిగి ఉండండి. मेरे वचन को अपनाओ बोलकर. వాక్యంలో కొన్ని భావార్థాలు ఉంటాయండి. तो वचन में कुछ ऐसे अर्थ मिलता है. అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలడు. पवित्र आत्मा परमेश्वर ही बता सकता ఇంకెవరిలో కాదు है అది. और किसी की बस की అందుకే నేను అంటాను పరిశుద్ధాత్మను నమ్ముకోండి. इसलिए मैं कहता हूँ पवित्र आत्मा पर भरोसा रखिए. మొట్టమొదట सबसे पहले స్త్రీ మోసపరచబడింది. स्त्री धोखा पाई है. ఆమె ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. उसी के द्वारा पाप संसार में आ गए. ఆ పాపం ఇప్పుడు కొనసాగుతూనే वही ఉంది. पाप अभी भी आगे बढ़ती जा रही దానికి ప్రాయచిత్తం है. उसका प्रायश्चित శిశువు పుట్టాలి. एक बालक उत्पन्न होना है. అది తప్పనిసరి. वो जरूरी है. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనాలి. कुमारी गर्भवती होनी चाहिए और एक पुत्र को जन्म देना होगा. స్త్రీ సంతానం రావాలి. इसके लिए स्त्री का संतान बोला गया. 3:15 కూడా చూస్తే 3:15 उत्पत्ति में 3:15 నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు అన్నాడు. तो 3:15 में बोला है कि तेरे वंश और इसकी वंश के बीच में.
నీ సంతానమునకును ఆమె సంతానమునకు. तेरे वंश और उसके वंश के बीच में, అంటే స్త్రీ సంతానం, यानी कि स्त्री का संतान, స్త్రీ సంతానం రావాలి. स्त्री का संतान आना है. అందుకే యెషయ ఆ వాగ్దానాన్ని దేవుడు ఒక్కసారి యెషయ ద్వారా పలికాడు. इसलिए परमेश्वर ने यशायाह के द्वारा उस वादा को एक बार फिर ఆ వార్త యాకోబుకు అందించాడు. उस संदेश याकूब को पहुंचाया. ఎందుకు యాకోబుకు అందించాడంటే, क्यों याकूब को पहुंचाया है? నీ గర్భములో నుండే అదుగో ఒక మెస్సయ్య, ఒక కుమారుడు రాబోతున్నాడు. यानी कि आपकी गर्भ में से एक पुत्र आने वाला है. ఆయన ద్వారా ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. उन्हीं के द्वारा इस पृथ्वी के सारे कुल आशीष पाएंगे. మీ పితరుడైనటువంటి మూల పురుషుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. आपके पूर्वज जो है अब्राहम, उससे परमेश्वर ने वादा किया. కేవలం అబ్రహాముకు వాగ్దానం చేసి ఆగలేదండి. वादा करके उन्होंने चुप नहीं बैठा. యాకోబుకు వాగ్దానం చేశాడు. याकूब के साथ भी वादा किया. ఇస్సాకు వాగ్దానం इसहाक के साथ भी वादा किया. అబ్రహాంకు వాగ్దానం చేశాడు. अब्राहम से वादा किया. ఇస్సాకు వాగ్దానం इसहाक చేశాడు. से वादा किया. యాకోబుకు వాగ్దానం याकूब చేశాడు. से वादा किया. నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. तेरे वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे. అందుకే మనకు అన్నాడు దేవుడు, इसलिए बोला परमेश्वर మనకు శిశువు పుట్టెను, हमारे लिए बालक उत्पन्न మనకు हुआ, కుమారుడు అనుగ్రహించబడెను. हमें पुत्र दिया गया. మనకని ఎందుకు అన్నాడంటే, हमें करके क्यों बोला है? దేవుడు ఈ ప్రపంచాలను సృష్టించాడు. परमेश्वर ने ही सारा दुनिया को बनाया. తన మాట చేత, ఒక మహత్వమైన మాట చేత సృష్టించాడు. अपने अच्छी बोल के द्वारा सारा दुनिया को बनाया. కాబట్టి इसलिए ఈ భూమి ముందు ఆయన పిల్లలే. ये सारा पृथ्वी में जो लोग है उन्हीं का संतान है. మనల్ని వేరుగా చూడట్లేదు ఆయన. वो हमें अलग से नहीं देखता. ఈ మాటలే మనకి కొంచెం ఆనందం కలిగిస్తాయి. यही बात हमें आदरण देता है. నన్ను దేవుడు నిన్నని ఒంటరిగా చూడట్లేదు, मुझे परमेश्वर तू बोलकर मुझे अकेला नहीं देखता. మనకు పుట్టాడు అంటున్నాడు. तो हमारे लिए बोलता है, మనకు పుట్టాడు. हमारे लिए యాకోబు సంతానం నుంచి రాబోతున్నాడు. याकूब के वंश से आने वाला है. స్త్రీ సంతానం स्त्री రాబోతుంది. का संतान आने वाली है. స్త్రీ సంతానం स्त्री రాబోతుంది. का संतान आने वाली है. అందుకే ప్రియులారా, इसलिए प्रियो చూడండి, देखो, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ध्यान से देखो, మనం ముందుకు గనక వస్తే, ఒకటి శిశువు పుట్టాడు మనకి, एक तो बालक उत्पन्न हुआ, రెండు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, दूसरा जो है पुत्र दिया गया, తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. उनके कंधे पर राज्य की प्रभुता होगी. చూడండి ఇంకేం చెప్తున్నాడు చూడండి. और देखिए क्या कहता है, కేవలం పుడతమే కాదంట, ఆయన केवल पैदा होना तक की नहीं है, అంతవరకే కాదంట, यहीं तक की नहीं है, అంతవరకే కాదు, यहीं तक की नहीं, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. प्रभुता उनके कंधों पर ఒక होगी. బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన, एक जिम्मेवार व्यक्ति है वो, ఒక బాధ్యతతో రాబోతున్నాడు. एक जिम्मेवारी के साथ आने वाला है. ఆ తర్వాత అంటాడు, और कहता है ఆయన లక్షణాలు, उनके लक्षण को लेकर, ఆయనకున్న లక్షణాలను చెప్తున్నాడు. उनके लक्षण के बारे में बताता ఆ है, గుణ లక్షణాల గురించి तो गुण చెప్తున్నాడు. के बारे में बोलता है. ఆ గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే, उनके गुण कैसा है, ఆశ్చర్యకరుడు, अद्भुत युक्ति, ఆలోచనకర్త, पराक्रमशाली, బలవంతుడైన దేవుడు, अनंत काल का पिता, నిత్యుడి యొక్క తండ్రి, और अनंत काल का पिता, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెడతారు. शांति का राजकुमार रखा जाएगा. ఆ 7వ వచనంలో वचन 7 में, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగేలా సర్వకాలం దావీదు సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. 7वें वचन में लिखा है, उसकी प्रभुता सर्वदा बढ़ती रहेगी और उसकी शांति का अंत ना होगा. इसलिए वे उसको दाऊद की राजगद्दी पर इस समय से लेकर सर्वदा के लिए न्याय और धार्मिकता के द्वारा स्थिर किए और संभाला रहेगा. అందుకే పిలాతు అడిగినప్పుడు, इसलिए जब पिलातुस ने पूछा था, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది కాదన్నాడు. यीशु ने कहा ये राज्य मेरा नहीं है, ఎందుకంటే ఈ రాజ్యం మోసంతో కూడింది, क्योंकि राज्य धोखा से भरा हुआ ఈ है, రాజ్యం అబద్ధాలతో కూడింది, ये राज्य जो है झूठ से भरा हुआ ఈ है, రాజ్యం రక్తపాతంతో ये కూడింది. संसार का राज्य लहू से, కానీ నా రాజ్యం అది కాదన్నాడు. मगर मेरा राज्य वो नहीं है. ఇక్కడ చెప్పాడు ఆయన, यहाँ बताए उन्होंने, ఆ న్యాయం వలన నీతి వల్ల రాజ్యం స్థిరపరచబడుతుందంట. तो कहता है न्याय और धार्मिकता के द्वारा राज्य स्थिर किया जाएगा. అతడు సింహాసనాసనుడే రాజ్య పరిపాలన చేస్తాడంట. वो राज्य गद्दी पर बैठकर राज्य करेगा. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు అంటున్నాడు. तो कहता है सेनाओं के यहोवा का धुन के द्वारा ये हो जाएगा. అందుకే పిలాతు అడిగాడు, इसलिए पिलातुस ने पूछा, నీ పేరు నువ్వు రాజువా అన్నాడు. क्या तुम राजा हो? నీవు అన్నట్టు అన్నాడు. हाँ जैसा आप कहते हो बोला. మరి నీ రాజ్యం అయితే మరి నీ వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. तो बोला पिलातुस ने, अगर तेरा राज्य है तो यहाँ पे तेरे लोग है क्या? ఈ రాజ్యం నాది కాదు అన్నాడు. उन्होंने बोले ये राज्य मेरा नहीं है. ఇప్పుడు నేను ఏడుకుంటే, నేను ప్రార్థన చేస్తే నా తండ్రి 12 యోహాను పంపుతాడు అన్నాడు. अगर मैं पिता से विनती करूंगा तो मेरा पिता 12 पलटन भेजेगा. నా రాజ్య వారసులు వస్తాడు అన్నాడు. मेरे राज्य से वारिस आएंगे. ఎవరో తెలుసా? कौन है पता है? మట్టి దేహంతో ఉన్న వాళ్ళు కాదండి ఆయన వారసులు. मिट्टी का देह के लोग नहीं, उनकी वारिस. పాప లోకంలో పాప శరీర ఆకారంలో ఉన్న వాళ్ళు కాదండి ఆయన वो भी नहीं है, మనుషులు. पाप की दुनिया में पाप की सोच में रहने वाला नहीं है. అందుకే అన్నాడు, इसलिए कहता నేను है, ఏడుకుంటే अगर मैं पुकारूंगा నా రాజ్యం
రాజ్యంలో నుంచి 12 వ్యూహాలను పంపిస్తాడన్న. मेरे राज से 12 पलटन को भेजेगा। ఎవరు వస్తారండి? कौन आएगा? దూతలు వస్తారు. दूत आएंगे। దూతలు వస్తారు. दूत आएंगे। ఆయన దూతలు వస్తారు. उनकी दूत। అందుకే అన్నాడు, इसलिए कहता है పెళ్లి చేసుకునే విషయంలో ఈ సద్దుకాయలు ఈ శాస్త్రుల పైన అడిగినప్పుడు शादी ब्याह के विषय में लेकर शास्त्री पर से सद्दुकई ने पूछा था, అక్కడ పెళ్లి చేసుకోవటాలు ఇచ్చుకోవటాలు అవి ఉండవండి. तो स्वर्ग राज में शादी ब्याह नहीं होती है करके बताया। వాళ్ళు దేవదూతలు వెళ్ళలేవు. वो स्वर्गदूतों के साव होंगे बोला। వాళ్ళు శరీరం యొక్క రక్త మాంసాలతో ఉండరండి. वो लहू के मांस से नहीं रहेंगे बोला। వాళ్ళు ఆత్మదేహం ఆత్మస్వరూపులు. वो आत्मस्वरूपी बनकर रहेंगे। మనం కూడా ఈ దేహం సాలించిన తర్వాత इस देह को छोड़ने के बाद ఆత్మస్వరూపులుగా ఉంటాం. हम आत्मरूपी बन ఈ जाएंगे। లోకం అంతమైన తర్వాత इस संसार के अंत होने के ఒక बाद రాజ్యం రాబోతుంది. एक राज्य आने वाली ఆ है। రాజ్యానికి రాజు ఎవరు? उस राज्य का राजा ఆ कौन है? రాజ్యానికి రాజు యేసయ్య. उस राज्य का राजा मसीह यीशु है। దావీదుకి ఇచ్చిన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. जो राव दाऊद की दिया गया राज गद्दी पर वो बैठेगा। దావీదు రాజు యెరూషలేములో ఆయన రాజగద్ది సింహాసనం ఉంది. दाऊद राजा को यरूशलेम के लिए राजगद्दी है। ఇప్పుడు ఎవరున్నారండి? अब कौन है? ఇప్పుడు ఆయన సంతానం ఉందా? अब उनके संतान है क्या? ఎవరెవరో ఎక్కుతున్నారు. तो कोई और आके बैठ जाते అనేక हैं। మంది ఎక్కారు. कई सारे लोग बैठ गए, కానీ ఆయన కుమారుడికి ఇవ్వాలి. అది लेकिन उनको पुत्र को देना था। తన వారసత్వానికి రావాలి. अपना वो वारिस बन के आना है। ఆ వారసుడు రావాలి. वारिस आना है। ఆ వారసుడు వచ్చినప్పుడు वारिस आने के बाद ఆయన ఆ సింహాసనం మీద वो కూర్చుంటాడు. उस राजगद्दी पर बैठेगा। అందుకే इसलिए మరియమ్మతో కూడా मरियम से भी అమ్మ లోకాసు వార్త लूका सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय का 32వ వచనం గనుక మనం చూస్తే पहले का 32 वचन अगर हम देखेगा तो అక్కడ చూడండి 31లో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావన్న. 31 में लिखा है का देख तू गर्भवती होगी और एक पुत्र उत्पन्न होगा, तू उसका नाम यीशु रखना। ఏ దేవుడు అంచెలంచెలుగా మాట్లాడుతున్నాడు. परमेश्वर भांति भांति बातें करते जा रहे हैं। ఒకటి ఏదైనా మనం ఏమన్నాడు? एक तो अदन के वाटिका में क्या कहा? నీకు సంతానం వచ్చి పుడతాడు అన్న. స్త్రీ సంతానం అన్నాడు. स्त्री का संतान का बात किया। తర్వాత యెషయా ద్వారా ఏమన్నాడు? उसके बाद यशायाह से क्या कहा? ఒక శిశువు పుడతాడు మనకు. एक बालक उत्पन्न होगा ఒక बोला। కుమారుని అనుగ్రహించు. एक पुत्र అంటే दिया जाएगा। శిశువు అంటే शिशु यानी कि ఆడవచ్చు, पुत्र हो सकता है మగవచ్చు. या पुत्री हो सकती है। శిశువు అంటే शिशु यानी कि ఆడవచ్చు, लड़की भी हो सकती है या लड़का भी మగవచ్చు, हो सकता మగవచ్చు. తర్వాత ఆ శిశువు కుమారుడు అన్నాడు, కుమార్తె అనలేదు. है। पुत्र है करके बताया गया। ఇక్కడ శిశువు అనే మాటకి కూడా జాగ్రత్తగా మనం వింటే शिशु बोलकर जो बात है उसे ध्यान से ఈ सुनेगा। భారతదేశంలో इस भारत देश में ప్రజలు लोग కొన్ని అపోహల్లో ఉండారు. कुछ ऐसे सोच में हैं। ఏంటంటే क्या है? ఆయన ఎక్కడో పరలోకం నుంచి ఒకసారి దిగి వచ్చేసాడని, वो स्वर्ग से एकदम उतर के आ गए हैं, అక్కడ అవతారం ఎత్తాడని, वहां पे अवतार लिया, ఇక్కడ పుట్టాడని, यहाँ पे अवतार लिया, అది అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడని, वहां पैदा हुआ यहाँ पैदा हुआ, పూల్లో నుంచి వచ్చాడని, फूलों में से आ गए बोलकर, గుడ్డుల్లో నుంచి వచ్చాడని, अंडे में से आ गए बोलकर, మనిషి యొక్క నాభి నుంచి వచ్చాడని, इंसान की नाभि से आया, ఒక్కసారి 35 సంవత్సరాల వయసుతో వచ్చాడని, एकदम 35 उम्र के वाला आदमी जैसा आ गया, ఎవరి కాలం నుంచి వచ్చాడని नौजवान स्थिति में ही आ गए एकदम। అని అపోహలు పడిపోతాయి. इस तरह बहुत सारे ऐसे అందుకని దేవుడు सोच ఏమన్నాడు है। తెలుసా? శిశువు అని అడిగాడు. इसलिए परमेश्वर ने बोले एक शिशु అది పాలు దాగే శిశువు यानी कि दूध पीने वाला बालक నీ గర్భం నుంచి పుడతాడు. आपके गर्भ से उत्पन्न ఇక్కడ होगा। భారతదేశంలో ఉన్న అపోహలన్నీ కూడా నమ్మద్దు మనం. तो जितने सारे ऐसे यूं ही बेकार की सोच है अपने देश की, उस पर भरोसा ना करे। ఈ భారతదేశంలో ఉన్న ఏ అపోహలు కూడా మనం నమ్మద్దు. तो इस प्रकार की कोई भी सोच है उस पर भरोसा ना रखे, ఏ అపోహలు నమ్మొద్దు. कोई भी सोच पर भरोसा ना रखे। ఎందుకంటే చాలా మంది మన క్రైస్తవులు కూడా తప్పుడు విషయాల్లో ఉన్నారు. हमारे मसीह लोग भी बड़ा गलत सोच रखते हैं। వినుట విశ్వాసం అని క్రీస్తు మాటలు వినాలి. तो सुनने आए तो अगर मसीह का ही सुनना ఈ चाहिए। చెప్పేవాడు కూడా అక్కడ మాటలు కల్పించి చెప్తున్నారు. बताने वाले भी इधर उधर की बातें लेकर बताते అందుకే हैं। పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने వినుట कहा, వలన విశ్వాసం सुनने కలుగుతుంది. से विश्वास बढ़ती వినుట है। క్రీస్తు మాటలు सुनना जो है मसीह की ఆయన లేఖనాల నుంచి తీసుకురావాలి. उनकी पवित्र शास्त्र में से लेना క్రీస్తు चाहिए। అంటే ఎవరు? मसीह का मतलब వాక్యం. कौन है? वचन, వాక్యంలో నుంచి తీసుకోవాలి, वचन से ही लेना है, లేఖనాల నుంచి తీసుకోవాలి. लेखन लिखी हुई बात से ही ఈనాడు लेना చాలా है। మంది కాపర్లు కూడా లేఖనాలను పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు तो తీసుకుంటున్నారు. बहुत सारे चरवाहे जो लिखी हुई वचन को बगल में रख के मनमर्जी के बताते అపోహల్లో ఇడివాడు పడిపోతున్నారు. हैं। ऐसी बेकार की सोच में ये लोग भी पड़ जाते అక్కడ అందుకని శిశువు అన్నాడు. हैं। इसलिए बोला गया बालक, శిశువు बालक అంటే గర్భం నుంచి వచ్చిన శిశువు అని. जो गर्भ से आने वाला नवजात ఆ शिशु। శిశువు ఆడా మగ? वो नवजात शिशु लड़का या लड़की? మగే. लड़का होना ఎవరు? चाहिए। పురుషుడు. वो पुरुष, బాలకుడు, బాలక అంటే पुत्र, బాలుడు. पुत्र करके बताएगा, బాలుడు పుడతాడు. पुत्र। చూడండి. देखो తర్వాత उसके बाद కన్యక. कंवारी,
గర్భవతి అవుతుంది, गर्भवती होगी, కన్యక గర్భవతి అవుతుంది. कुमारी गर्भवती होगी, ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. वो हमारे साथ रहना चाहता है, అందుకే మనకు అన్నాడు. इसलिए बोला हमारे लिए। ఎందుకన్నాడు? क्यों बोला మనకు ఎందుకన్నా తెలుసు? हमारे लिए करके क्यों बोला? ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు, वो परमेश्वर जो हमारे साथ रहना चाहता है, మనతోటి ఉండాలనుకుంటున్నాడు. हमारे संगी रहना चाहता है। తర్వాత उसके बाद కొత్త నిబంధన नया नियम में కాలము సమీపించినప్పుడు जब का समय पूरा हुआ, ఈ గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, తర్వాత చదువుకుందాం. ఇది गलतियों के लिखे पत्र को देखे एक बार, గలతీయులు 4:4 కనుక చూస్తే, गलतियों के 4 देखे। కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. चौथे अध्याय का 4 और 5वें वचन, परंतु जब समय पूरा हुआ तो परमेश्वर ने अपने पुत्र को भेजा जो स्त्री से जन्मा और व्यवस्था का अधीन उत्पन्न हुआ, ताकि व्यवस्था के अधीनों को मोल लेकर छुड़ा ले और हमको लेपालक होने का पद मिले। ఇక్కడ కూడా కాలము అని అంటున్నాడు చూడండి. यहाँ पे भी समय करके बताता అందుకని है, కాలానికి మనం వేచి ఉండాలండి. इसलिए समय का इंतजार करनी चाहिए। క్రైస్తవులు తొందరపడకూడదు. ईसाई लोग उतावली नहीं होना चाहिए। క్రైస్తవులు ఏదైనా సమస్య అయితే ప్రార్థన చేసుకోవాలి, मसीह लोगों को कोई समस्या आती तो आराम से प्रार्थना करनी चाहिए, అంతేగాని తొందరపడకూడదు. बस इतना ही है, उतावली नहीं होना। ఏది అడిగినా గానీ अगर आपने कुछ भी मांगा हो తొందరపడొద్దు, उतावली मत होना, ప్రార్థన చేసి केवल प्रार्थना करो, విశ్వాసాన్ని పెంచుకో. विश्वास को बढ़ाओ। నీ విశ్వాసం ద్వారా, నీ విశ్వాసమే నమ్మందిని స్వస్థపరిచిందన్న. तो कहा यीशु ने, तुम्हारे विश्वास ने तुम्हें चंगा किया। నీ విశ్వాసం ఎలా ఉందో అలా జరుగుద్ది. जैसा आपका विश्वास होगा वैसा ही आपकी जिंदगी में होगी। విశ్వాసం అంటే తెలుసుగా, विश्वास का मतलब पता है ना, మనం ఏదైతే అడిగామో, हमने जो कुछ मांगा, అడిగింది जो मांगा పొందుకున్నాం, मिल चुकी, ఇంకా సంతోషమేగా. बस खुशी तो है फिर। కానీ ఇది మనం పాటించలేకపోతున్నాం. मगर हम इसका पालन नहीं करते, అనుకుంటాం, बोलने को बोलते हैं। కానీ అంత దాకా ఎదగాలని నేను అంటాను. मैं कहता हूँ उस स्थिति तक पहुंचना है, అది మనకు కావాలి. वो चाहिए हमारे लिए। విశ్వాసంలో అభివృద్ధి పొందటం అంటే, विश्वास में उन्नति पाने का మనం मतलब, సంతోషంగా ఉండాలంటే, अगर हम खुश रहना है, ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనం సంతోషంగా ఉండలేం. क्योंकि बाकी संसार में हम खुश नहीं रह सकते। సమస్యల మీద సమస్యలు, समस्याओं पर समस्या, శోధనల మీద శోధనలు, परेशानियों के ऊपर ఇరుకుల परेशानी, మీద ఇబ్బందులు, संकट के ऊपर संकट, ఇబ్బందుల మీద ఇబ్బందులు, दिक्कतों के ऊपर ఆర్థిక दिक्कतें, పరిస్థితులు, आर्थिक तंगियां हैं, తర్వాత గరీబీ పని, దాన్ని ఏమంటారు, పేదరికము, तो कंगालीपन, ఇవన్నిట్లో ఎక్కడ మనం ఉంటాం? इन सभी में कहा हम प्रभु में खुश रह ఎక్కడ सकते हैं, సంతోషంగా ఉంటాం कहाँ खुश रह सकते हैं అని అడగొచ్చు మనం. हम बोल सकते हैं इस కానీ మన प्रकार। బైబిల్ ఇస్తుంది, लेकिन प्रभु का बाइबल कहती है, బైబిల్ ఇస్తున్నారు. बाइबल बताती है। అందుకని इसलिए మనం ఏం చేయాలంటే क्या करना है, हमें విశ్వాసం ఉంచాలి. विश्वास అది रखना ఒక है। వరం అని కూడా చెప్పారు. विश्वास को एक वरदान बोला गया। ఏదైతే ప్రార్థనలు అడుగుతావు, आप जो कुछ प्रार्थना में मांगो, నాకు ఇది కావాలి ప్రభు, मुझे ये चाहिए प्रभु, నాకు ఇది కావాలి, मुझे चाहिए प्रभु, నాకు ఇది ఇవ్వి, मुझे दे दो, అడగటం తప్పులేదు. मांगना गलत नहीं है। ప్రభు క్రీస్తు ద్వారా మాట్లాడాడు, प्रभु ने मसीह के द्वारा बात किया, తండ్రి మాట్లాడాడు, पिता ने बात किया, అడుగు అన్నాడు. मांगो बोला, అడుగు मांगो ఇస్తానన్నాడు. वो देगा, అడగటం తప్పులేదండి, मांगना गलत नहीं है, కానీ విశ్వాసంతో అడుగు, मगर विश्वास से मांगो, ధైర్యంగా అడుగు, धैर्य से मांगो, నమ్మకంతో అడుగు, भरोसा से मांगो, నమ్మకంతో అడుగు. भरोसा से। అడిగిందల్లా जो कुछ मांगा పొందుకున్నావు, मिल गया, ఇంకా సంతోషమే కదా. बाकी खुशी तो है। ఇదే విశ్వాసం అంటే. यही तो विश्वास का मतलब। అడిగాము, मांगा, విచారపడుతున్నావు, चिंता कर रहे, అడిగాము, मांग लिया प्रभु से, నువ్వైనా आप हो నేనైనా या मैं हूँ, ఎవరైనా कोई भी क्यों ना हो, అడిగాము, मांगने को मांगते हैं, దుఃఖం పడుతున్నాం. फिर दुखित हो जाते हैं। విశ్వాసం ఎక్కడుంది? అది फिर विश्वास कहाँ से आ అప్పుడు गया? రెండు మనసులు అవుతుంది. तब दो मन हो गया हमारे पास, అదే ఏదంటాడు, ద్వంద్వం అని, దిమనస్. द्विचित्ता बोलता है, యాకోబు అంటాడు, దిమనస్కులకి ఏమీ దొరకదు అంటాడు. द्विचित्ता को कुछ नहीं मिलेगा बोलता है। మనకు అర్థం కాకుండా రెండు మనసులు ఉండిపోతున్నాం. हम समझ नहीं पा रहे, हमारे अंदर दो मन है, ఒకటి యేసుప్రభు నమ్మకం, एक तो प्रभु पर, यीशु पर भरोसा, ఇటు అపనమ్మకం. और दूसरा जो है अभरोसा, यानी कि भरोसा नहीं रख पा रहे। దేవుడు ఎక్కడ చేయాలి? फिर परमेश्वर कैसा करेगा? 2 తిమోతి 3:12 ఏమన్నాడు? अपना स्वभाव नहीं। తన స్వభావానికి విరుద్ధంగా ఏం పని చేయడు కదా. तो दूसरे तिमोथी का 2:13 में क्या बोलता है? अपना स्वभाव का विरुद्ध वो काम नहीं ఇక్కడ करेगा। కూడా చూడు, यहाँ पे भी देखो, వాగ్దానం చేసింది ఎప్పుడు? वादा कब किया था? ఎప్పటికీ 6,025 సంవత్సరాల క్రితం చేశాడు तो लगभग अभी से लेकर 6025 साल पहले ये वादा किया था, కదా. है ना? ఇప్పటికి ఏదైనా మనములో जो आदन के बाद వాగ్దానం చేసిన దగ్గర నుంచి जब से वादा किया ఇప్పటికి है, 6,025 సంవత్సరాలు अभी तक 6025 साल है, కదా. है ना? మరి ఈ మధ్య కాలంలో इस बीच के समय में, సమయానుకూలంగా समय के अनुसार ప్రవక్తలతో మాట్లాడుతూ, नबियों से बात करते, ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయబడుతూ, व्यवस्था में मूसा के द्वारा लिखा వాళ్ళు है, నమ్ముకున్నది కీర్తనల ద్వారా పాడుతూ उन्होंने जो भरोसा किया उसे भजन के द्वारा गाया, వాళ్ళు ఆనందంతో ఉన్నారు, तो इसी प्रकार वो लोग आनंदित होता गया, ఆనందంతో ఉన్నారు. आनंद के साथ थे। అందుకే
మరియమ్మ కాలము చూడండి. ఇప్పుడు చూద్దాం. లోకాసు వార్త अब देखिए लूका सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय का 32వ వచనం చూస్తే 32वीं वचन देखिए. ముందు 31వ వచనం చూద్దాం. 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. पहले मैंने देखा था 31 वचन, देखो तू गर्भवती होगी और एक पुत्र जो उत्पन्न होगा तो उसका नाम यीशु रखना. మొదట ఏమన్నాడు? पहले क्या बोला? స్త్రీ సంతానం అన్నాడు. स्त्री का संतान. తర్వాత యెషయా ద్వారా ఏమన్నాడు? फिर यशायाह के द्वारा क्या बोला? శిశువు పుడతాడు, एक बालक होगा, కుమారుడు పుడతాడు एक అన్నాడు. पुत्र जनेगा, కుమారుడు పుడతాడు అన్నాడు. पुत्र जनेगा बोला. ఇప్పుడు మరియంతో ఏమంటున్నాడు? अब मरियम से क्या कहता है? నీకు కుమారుడు పుడతాడు, నువ్వు యేసు అని పేరు పెట్టు. तुम्हें पुत्र उत्पन्न होगा तो उसका यीशु नाम रखना. ఫైనల్ కి వచ్చేసింది. फाइनल में आ गए, ఫైనల్ కి వచ్చేసింది. फाइनल में हो गया. ఇప్పుడు క్రిస్మస్, अभी क्रिसमस, क्रिसमस క్రీస్తు ఆరాధన. मसीह की आराधना. ఆరాధిస్తే ఎవరు? आराधना करने के वाला कौन है? విశ్వాసుల సమూహం, विश्वासी का झुंड, मास సమూహాలు, यानी कि झुंड, గుంపులు. झुंड. క్రైస్ట్ అభిషిక్తుడు, अभिषेक्त, అభిషిక్తుని ఆరాధన. अभिषेक्ति आराधना. ఎవరు? कौन? పరిశుద్ధులు. पवित्र जन. పరిశుద్ధులే పండుగలు చేసేది. पवित्र ही पर्व बनाना है, పరిశుద్ధులే పండుగలు చేసేది. पवित्र लोग ही पर्व बनाना ఈ है. నామకార్థ క్రైస్తవులు ఉండారే, नामधारी मसीह लोग है ना, ఈ మిడిమిడి జ్ఞానంతో तो थोड़ा थोड़ा ज्ञान అటు रखते ఇటు కాకుండా తెలుసుకున్నారే. हैं. ना इधर की ना उधर की, ऐसा है ना. మేము పండుగలు చేయము, हम पर्व नहीं बनाते हैं, మేము లైట్లు వేయము, हम लड़ी नहीं మేము जलाते, కేకులు పంచము, हम केक नहीं बांटते, మేము కేకులు పంచము, हम केक नहीं बांटते, మేము చర్చిల్లో నాటకాలు ఆడము, चर्च में नाटक वगैरह नहीं దేవుని करते, కొరకు మేము డాన్సులు వేయము. प्रभु के नाम से आनंदित खुशी से नाचेंगे ఇదంతా नहीं. సైతాన్ వాళ్ళ మనసులను ఏం చేశాడు? చెరిపేశాడు. तो शैतान इस प्रकार उनका मन को बिगाड़ दिया. అరే మీరు ఉదాసగా ఉండండి రా, आप चिंता में ही रहो, ఇప్పుడు కూడా ఉదాసగా ఉండండి రా. अभी भी चिंता में रहो. చూడండి, देखो సాతాని వచ్చి రాని వాళ్ళతో ఎంత ఇబ్బంది అంటే, तो ऐसे लोगों से कितना दिक्कत మళ్ళీ रहता है. వీళ్ళంటారు మినీ క్రిస్మస్ చేస్తారంట. तो फिर बोलते मिनी क्रिसमस बनाते మళ్ళీ हैं. ఎందుకంటే फिर ये क्यों बनाते हैं? ఈ మినీ క్రిస్మస్ ఎందుకు? मिनी क्रिसमस क्यों? మినీ క్రిస్మస్లంట, సెమీ క్రిస్మస్లంట, ఫైనల్ క్రిస్మస్లంట. मिनी क्रिसमस, सेमी क्रिसमस, फाइनल क्रिसमस, ఏంది క్రిస్మస్లు? फिर इतने सारे क्यों? అసలు క్రిస్మస్ అనే సంతోషం నీ దగ్గర ఉంటే अगर क्रिसमस की खुशी आपके అది पास నీ है, ఇంట్లో ఉంటది. आपके घर में होगा, నీ ఒంట్లో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, నీ బయటకు వచ్చి నీ ఇంట్లో ఉంటది. तो आपके जो शरीर में आपका मन में है, आपके मन से बाहर निकलकर घर में होगा, बाहर भी दिखेगा. బయటకు వచ్చింది ఇంతలో కనపడుద్ది. जो बाहर दिखता है वो दूसरों को दिखता है. అదే కదా, है ना? చెట్టును బట్టి చూడొచ్చు, చెట్టు కాయలను బట్టి చూడొచ్చు, మంచి ఫలం ఏదో చెడ్డ ఫలం ఏదో. फलों को देख के बता सकते हैं पेड़ कौन सी है, किस प्रकार की है. అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा పులిపిండి కాకుండా పండగ చేయమన్నాడు. तो बिना खमीर का त्योहार बनाओ बोला. చాలా మంది పులిపిండితో పండుగ तो చేస్తారు. बहुत सारे लोग हैं खमीर का त्योहार बनाते పులిపిండి हैं. అంటే చెడ్డ ఆలోచనలు, तो खमीर यानी कि बुरी सोच, పాత స్వభావాలతో. पुराने स्वभाव के साथ. స్వభావం పాతదే, स्वभाव तो पुराना ही है, కానీ క్రీస్తు బిడ్డలం అంటున్నారు. लेकिन बोलते मसीह की लोग हैं, మేము క్రిస్మస్ చేస్తున్నాం हम అంటారు. क्रिसमस बनाते వాళ్ళు बोलते. సంవత్సరం అంతా చేయరు, సంవత్సరం చివరిలో కూడా చేయరు. वो साल भर भी नहीं करते, साल के अंत में भी नहीं करते. అసలు క్రిస్మసే లేదు, क्रिसमस ही है ही नहीं. వాళ్ళ జీవితాల్లోనే లేదు. उनकी जिंदगी అసలు వాళ్ళ జీవితంలో కుమారుడే పుట్టలేదు. उनका जिंदगी में पुत्र ही पैदा नहीं ఈ हुआ. మధ్యన వాళ్ళు చేస్తున్నారు సేవ, నేను చేయాలి. इसकल आजकल फलाना कर रहे तो मैं भी करूं. వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని మాటలు వినే కంటే మనమే చెబితే పోలా. अगर उनके पास बैठकर सुनने से बेहतर हमें बताए तो बहुत हो ना. పొద్దుగూకులు మన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంటాడు, बार बार हमारा गलतियों को उठा के दिखाते हैं, మన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంటాడు. गलतियों को उठा के दिखाते हैं. ఆయన దగ్గర ఉండి తప్పులు వినే కంటే మనమే చెబితే పోలా. उनके सामने बैठकर गलती सुनना क्यों, हमें बताने चले तो अच्छा है. వాళ్ళలో ఉన్న తక్కువ ధనాన్ని ఒప్పుకోరండి. अपने अंदर की कमी को नहीं मानते. దీని ఇగో స్వభావం అంటారు, इसी को बोलते युगो स्वभाव, గర్వం అంటారు. घमंड बोलते అందుకే हैं. గర్విష్ఠులు దూరంగా చూస్తాడు. इसे परमेश्वर घमंडियों को दूर से అందుకని ఇక్కడ देखता है. చూడండి పిల్లరా, इसे देखिए यहाँ पे, ఆయన గొప్పవాడు అవుతాడు. वो महान होगा. ఏమవుతాడంట? क्या होगा? ఆయన గొప్పవాడు అవుతాడు, महान होगा. సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. वो प्रथम प्रधान का पुत्र कहलाएगा. ఎవరంట ఆయన? कौन है वो? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. प्रथम प्रधान का पुत्र ప్రభు कहलाएगा. అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. और प्रभु परमेश्वर उसके पिता दाऊद का सिंहासन उसको देगा. ఇక్కడ యెషయా యొక్క ప్రవక్త యొక్క మాటని ఈ గాబ్రియేల్ దూత గుర్తు చేస్తున్నాడు. यहाँ यशायाह नबी की बात को यहाँ पे जिब्राइल दूत याद दिलाता है. ఎక్కడ? कहाँ? యెషయా 9:7. यशायाह का 9:7. ఈ మాట గాబ్రియేల్ దూత మరియమ్మకు గుర్తు చేస్తున్నాడు. इसी बात को लेकर जिब्राइल मरियम को याद ఈ दिलाता है, వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. वादा को याद दिलाता है. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగేలా సర్వకాలం దావీదు సింహాసనాన్ని రాజ్యాన్ని ఆయనకి ఇస్తాడు అని. उसकी प्रभुता सर्वदा बढ़ती रहेगी और उसकी शांति का अंत ना होगा, इसलिए कि वह उसको दाऊद की राजगद्दी पर इस समय से लेकर सर्वदा के लिए
देगा। ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. तो पिता परमेश्वर दाऊद का राजगद्दी उसे देगा, దావీదు సింహాసనం మీద ఎక్కుతాడండి. दाऊद के सिंहासन पर बैठेगा। అందుకే పిలాతు అన్నాడు ఈ రాజ్యం నాది కాదని. इसलिए पिलातुस से कहा था ये राज्य मेरा नहीं। 11వ అధ్యాయం యెషయా 11వ అధ్యాయం కనుక వస్తే यशायाह की 11 अध्याय में देखो, చూడండి అక్కడ 6వ వచనం నుంచి కనుక చూస్తే वचन 6 से देखेगा, 10 వరకు కనుక మీరు చూస్తే 6 से 10 तक देखो, ఆ రాజ్యం ఎలా ఉంటదంట, वो राज्य कैसी होगी। తోడేరు గొర్రె పిల్ల దగ్గర వాసం చేస్తుందంట, చిరతపులి మేక పిల్ల దగ్గర పండుకుంటుందంట, దూడ కొదమసింహం పెంచబడి కోడే కలిసి ఉండగా బాలుడు వాటిని తోలుతాడంట. तो लिखा है में, तब भेड़िया भेड़ के बच्चे के संग रहा करेगा, और चीता बकरी के बच्चे के साथ बैठा करेगा, बछड़ा और जवान सिंह और पाला पोसा हुआ बैल तीनों इकट्ठा रहेंगे, और एक छोटा लड़का उनकी अगुवाई करेगा। 7వ వచనం, 7वें वचन, ఆవులు ఎలుగుబంటు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పడుకొని ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. गाय और रिचनी मिलकर चरेंगे, और उनके बच्चे इकट्ठा बैठेंगे, और सिंह बैल के समान भूसा खाया करेगा। 8వ వచనం, वचन 8, పాలకుడు పాలుగుడుచు పిల్ల నాగుబాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. इका 8 में दूध पीता बच्चा कैरेत के बिल पर खेलेगा, और दूध छुड़ा हुआ लड़का नाक के बिल में हाथ डालेगा। 9, 9, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్ర జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవా అనుకున్న జ్ఞానంతో నిండి ఉంటుందట. 9 में लिखा है, मेरे सारे पवित्र पर्वत पर ना तो कोई दुख होगा और ना हानि करेगा, क्योंकि पृथ्वी यहोवा के ज्ञान से ऐसा भर जाएगी जैसा जल समुद्र से भरा रहता है। 10వ వచనము, वचन 10, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా ఏరు చిగురునొద్ద జలమును విచారణ చేయును, ఆయన విశ్రామ స్థలము ప్రభావము కలదగును. और लिखा है 10 में, इस समय ईशई की जड़ के देश देश के लोगों के लिए एक झंडा होगी, सब राज्यों के लोग उसे ढूंढेंगे, और उसका विश्राम स्थान तेजोमय होगा। ఇక పార్టీల జెండాలు ఉండవండి, कोई पार्टी का और झंडा नहीं होगा, వేరే వేరే జెండాలు ఉండవండి, और अलग अलग झंडा नहीं होगा। ప్రపంచానికి ఒకే ఒక జెండా, दुनिया भर के लिए एक एक झंडा होगा, ఒకే ఒక ధ్వజం ఉంటుందండి. एक एक ध्वज होगा, ఈ జెండాలన్నీ ఉండవు. और कोई झंडा नहीं रहेगा। ఇంకేమైనా ఉంటాయంటే और क्या कहता है, యెషయా చిగురునొద్ద జలములు విచారణ చేయును. చిగురు అంటే యేసు ప్రభువే. याशे कहता है राज के लोग उसे ढूंढेंगे करेंगे। ఎందుకని చిగురు అన్నాడంటే పూర్తిగా ఇజ్రాయేలుల యొక్క జనాంగములన్నీ కూడా వాళ్ళ పాపం వలన, వాళ్ళు ఇతరా దేవతలను ఆరాధించడం వలన, వాళ్ళు దిమనస్కులైనందువలన వాళ్ళని రాజ్యాన్ని తీసేసి ప్రపంచాలకి బానిసలుగా చల్లాచెదురు చేసేసాడు. इजराइल ने परमेश्वर को आराधना कर छोड़कर अन्य जातियों की आराधना उपासना करने लगे, तो परमेश्वर ने उनको तितर बितर कर दिया था। ఇప్పుడు వాళ్ళకి ఒక రాజ్యం అంటూ లేదు, इसलिए उनके लिए ना कोई राज्य था, ఒక రాజు లేడు, ना कोई राजा है, వాళ్ళకి ప్రజలు లేరు. ना उनकी प्रजा है। ఎందుకని వాళ్ళు చేసిన పాపం వలన, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నందువలన వాళ్ళని ఆ ఇతర దేశాలకు చల్లాచెదురు చేసేసారు. उन्होंने पाप किया और परमेश्वर का विरुद्ध रहने की वजह से और देशों में उनको तितर बितर कर दिया। మళ్ళీ అందరిని ఒకటి చేయాలన్న फिर से इन सबको इकट्ठा करना है, దేవుడు ఒకటి చేశాడు. परमेश्वर ने इकट्ठा किया। అదే ఇజ్రాయేలు దేశం, ये इजराइल का देश, అదే ఇజ్రాయేలు वो దేశం. ये इजराइल का देश। అందుకే యాకోబు నీకు ఒక మంచి వార్త వస్తుంది నీకు అని చెప్పాడు. इसलिए कहा यह है याकूब तुम्हारे लिए एक अच्छा संदेश है। ఎందుకంటే యాకోబు దేశమైనటువంటి ఆ పాలిస్తీనా దేశము యెరూషలేములో పుడతాడు ఆ మెస్సీ అన్నాడు. क्योंकि याकूब का देश जो पालस्तीना यानी कि यरूशलेम उसी में पैदा होगा मसीहा। చూసారా, देखा, అందుకే అన్నాడు యాకోబు है इसलिए बोले ఒక याकूब వార్త, तुम्हारे लिए एक संदेश है। ఇది ఏమంటున్నాడు, क्या कहता है, యెహోవా యాకోబు విషయమై ఒక వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వారి మీద ఎలుగై ప్రకాశించింది అంటాడు. प्रभु ने याकूब के पास एक संदेश भेजा और ये इजराइल पर प्रकट हुआ है। అంటే ఆ ఇజ్రాయేలు దేశములో వెలుగైనటువంటి ఆ మెస్సీ పుడతాడు. इजराइल देश में रोशनी से भरा हुआ मसीह पैदा होगा। చూడండి, లోకమంతంటా ఆయన యెహోవాను గురించిన జ్ఞానంతో నిండిపోయి ఉంటదంట. सारा संसार जो है परमेश्वर यहोवा का ज्ञान से भर जाएगा। అక్కడ ఏ విధమైనటువంటి హత్యలు కానీ, वहाँ पे कोई हत्या, ఏ మారణ హోమాలుగా, कोई किसी प्रकार का, ఏ వ్యభిచారాలు ना గాని, कोई व्यभिचार, ఏ దొంగతనాలు ना గాని, कोई चोरी नहीं होगा। పగలు రాత్రులంట ఇళ్లలో తలుపులు వేసుకోరంట. दिनों रात में भी दरवाजा बंद करने की आवश्यकता नहीं होती। తలుపులు వేసుకోరు,
दरवाजा बंद करने की आवश्यकता नहीं होती। ఆ రాజ్యం ఆ యొక్క ఆకాశం ఉంటది, ఆ ఆకాశం ఉంటది, ఈ భూమి అన్నీ ఉంటదండి. ये पृथ्वी रहेगा, आकाश भी रहेगा, కానీ ఆ ఏలేదేవురు ఈ భూమి మీద. मगर उस वक्त राज्य कौन करेगा? పాత నిబంధన నీతిమంతులు, కొత్త నిబంధన నీతిమంతులు. तो पुराने नियम का धर्मी जन और नए नियम के धर्मी ఓన్లీ నీతిమంతులే, केवल धर्मी ఎత్తబడిన వాళ్ళే, जो उठा लिए गए हैं, ఎత్తబడిన వాళ్ళే जो उठा लिए गए వాళ్ళు हैं, మళ్ళీ వస్తారు, वो फिर आएंगे, మళ్ళీ వస్తారు. फिर आएंगे। వచ్చి ఆఖరి 1000 సంవత్సరాలు ఇక్కడ యేసు ప్రభు యెరూషలేములో మందిరము కట్టబడి, దేవాలయము కట్టబడి, ఆ దేవాలయం సింహాసనం మీద కూర్చుంటాడు. तो यरूशलेम में मंदिर बनाया जाएगा, यीशु मसीह 1000 वर्ष का राज्य करेगा, उस मंदिर में जो सिंहासन पर है यीशु मसीह उसमें बैठेगा, చూడండి. देखिएगा। అప్పుడు तब ఆ రాజ్యం అనేది ఎవరంటే మనమే. उस राज्य पर राज्य करने वाला कौन है? हम అందుకే ही लोग। అందుకే మీరు భూలోకమును స్వతంత్రించుకొని మా యొక్క కొండ మీద ప్రసంగంలో ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు భూలోకమును స్వతంత్రించుకొందురు అని అన్నాడు. मत्ती के 5 में कहा कि धन्य है जो तो नम्र है, वो धरती के उत्तराधिकारी होंगे। చూసారా? देखा? మాట నిలబెట్టుకున్నాడా లేదా? अपने बात को बना के रखा कि నమ్మండి, విశ్వాసం ఉంచండి, भरोसा रखो इस बात को, జరగబోతుంది ఇది. ये होने वाली है। అందుకే యేసయ్య అన్నాడు పిలాతు దగ్గర, इसलिए यीशु मसीह ने बोला पिलातुस के నా पास, రాజ్యం ఇది కాదు, मेरा राज्य यही नहीं है, మట్టి మనుషులు కాదు, ये वो मिट्टी का इंसान नहीं है, క్షయమైన దేహులు కాదు, तो नाश होने वाला देह के नहीं నా है। రాజ్యంలో ఆత్మస్వరూపులు ఉంటారు, मेरे राज्य में आत्मस्वरूपी నా होंगे, రాజ్యంలో నీతిమంతులు ఉంటారు. मेरे राज्य में धर्मी जन होंगे। అందుకే ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు రాజ్యాలను ఆయన యొక్క జనాల్ని, ఆయన బిడ్డల్ని ఆయన ఇప్పుడు సరిచేస్తున్నాడు. इसलिए पवित्र आत्मा परमेश्वर अपने लोगों को तैयार करता है। పరిశుద్ధాన్ని పెట్టి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. पवित्र आत्मा को छोड़ गया है मसीह, తండ్రిని అడిగితే పరిశుద్ధ పంపించేశాడు. पिता से मांगने से परमेश्वर ने भेजा था। లోకమంతా జ్ఞానంతో నిండిపోద్దంట. संसार पूरा परमेश्वर के ज्ञान से भर जाएगा। చూడండి, యెహోవా ఆత్మ 11వ అధ్యాయం యెషయా 2వ వచనం చూస్తే యెహోవా ఆత్మ అందరిలో ఉంటదంట. तो 11 अध्याय की यशायाह का 2 वचन में देखेगा तो यहोवा का आत्मा सबके ऊपर होगा। ఆ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా పట్ల భయభక్తుని పుట్టించే ఆత్మ అతని మీద నిలుస్తుందని అంటున్నాడు. यहोवा का आत्मा बुद्धि और समझ की आत्मा, युक्ति और पराक्रम का आत्मा और ज्ञान और यहोवा का भय का आत्मा उस पर ठहरा ఆ करेगा। ఆత్మ అందరి మీద ఉండాలి. అందుకే आत्मा ఆత్మ सबके ऊपर रहना है। అందుకే అపోస్తులు కూడా యేసు ప్రభు పరలోకం వస్తున్నప్పుడు మీరు ఆత్మ పొందుకున్నాకే బయటకు వెళ్ళమన్నాడు. इसलिए प्रेरितों को भी प्रभु यीशु स्वर्ग में जाते हुए कहा था तुम पवित्र आत्मा पाने के बाद ही इस संसार में जाना। మీరు వెళ్ళి మేడగ దగ్గర కూర్చోండి, तब तक आप ठारी में నా बैठिएगा, తండ్రిని అడుగుతాను, मैं अपने पिता से मांगूंगा, సత్యస్వరూప ఆత్మ వస్తాడు, सत्य स्वरूपी आत्मा आए, ఆత్మ పొందుకోండి, आत्मा को पाइएगा, ప్రపంచాలకు వెళ్ళమన్నాడు. तब दुनिया में जाइए, ఆత్మ పొందుకుని ప్రపంచాలకు आत्मा వెళ్ళమన్నాడు. पाकर दुनिया में जाने के लिए అందుకని कहा। అపోస్తుల యొక్క బోధ, इसलिए प्रेरितों का संदेश మనము ఆ బోధ మీద కట్టబడాలని ఎఫెసీ పత్రిక 2:20 రాయబడింది. एफेसियों के 2:20 में लिखा गया है प्रेरितों का नींव पर ప్రవక్తలు भी बनाए जाए। అపోస్తులు కట్టిన పునాది మీద ఉండాలండి. नबी और प्रेरितों के बनाए गए नींव पर हम बनाए, ఇంకెవ్వరు పునాది మనకు వద్దు. और किसी और की नींव की जरूरत नहीं है। ప్రవక్తలు, नबी అపోస్తులు, और प्रेरित, 12 మంది అపోస్తులు, 12 प्रेरित ప్రవక్తలు, और नबी, 12 గోత్రాలకు దేవుడు మాట్లాడిన మాటలు, 12 गोत्रों से परमेश्वर की गई 12 बातें, గోత్రాలకు ఇచ్చిన ధర్మశాస్త్రం, 12 गोत्रों के लिए दिए गए व्यवस्था, అదే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ద్వారా ఒక బైబిల్ సిద్ధపరిచి మనకి ఇచ్చాడు. उसी प्रकार पवित्र आत्मा परमेश्वर मसीह यीशु के द्वारा एक बाइबल बनाकर हमें అందుకే दिया। అన్నాడు, इसलिए कहा దీంతో ఒకటి కలపొద్దు. इसमें एक नहीं मिलाना है। పాత నిబంధన భక్తులు చెప్పాడు, पुराने नियम के भक्त गणों को ही కొత్త कहा, నిబంధన భక్తులు చెప్పాడు, और नए नियम के भक्त गणों से ఒకటి भी कहा కలపొద్దు, ना एक मिलाना है ఒకటి తీసేయొద్దు. ना एक को हटाना है। ఇప్పుడు చూస్తే ఎన్ని కలుపుతున్నారో సంఘాల్లో, आप देखो कितना मिलाते हैं, ఎన్ని తీసేస్తున్నారో, कितना कुछ निकाल देते हैं, ఎన్ని తీసేస్తున్నారో, ఎన్ని కలుపుతున్నారు. कितना कुछ मिलाते हैं, कितना कुछ निकाल देते हैं। స్పష్టంగా చెప్పాడు యేసయ్య. यीशु ने साफ साफ कहा, పరలోకానికి వెళ్ళేటప్పుడు स्वर्ग में जाते वक्त శిష్యులు అన్నాడు, चलो उससे कहा था, నేనేమేమైతే మీకు బోధించానో, मैंने जो जो आपको सिखाया था, అక్కడ ఆ మాట చూడండి ఏమన్నాడు, तो देखिएगा क्या నేను बोलते हैं। మీకు ఏమేమైతే బోధించానో जो जो बातें मैंने आपको అవి बताया था, నేర్పండి. మీరు उन्हीं बातों को చూడండి, सिखाइएगा, అయ్యే నేర్పండి. उन्हीं आप बातों को सिखाओ। శిష్యులను తయారు చేయండి, चेलों को तैयार करो, శిష్యులను తయారు చేయండి. चेलों को तैयार करो, ఎందుకంటే क्योंकि నాకు అధికారం ఇవ్వబడింది मुझे అన్నాడు. अधिकार दिया गया है, అది నాకు అధికారం ఇవ్వబడింది. मुझे अधिकार दिया गया है। 28వ అధ్యాయం కనుక చూస్తే 28:18 మత్తయి సువార్తలో मत्ती की 28 का 18 देखेगा तो ఏమంటున్నాడు అక్కడ, क्या कहता है, దేవుడంట ఆ కుమారునికి సర్వాధికారం ఇచ్చాడంట. परमेश्वर ने उस पुत्र को सारा अधिकार दिया है। సరే, देखा, సర్వాధికారం ఇచ్చేసాడంట सारा अधिकार दिया है। దేవుడు. తర్వాత కీర్తన 2:12 కనుక చదివితే भजन संगीत 2:12 पड़ेगा तो అక్కడేమని రాయబడిందంటే, 2:12 में కుమారుడు लिखा है, ముద్దు పట్టుకొని లేనియర్లను కోపిస్తాడు. पुत्र को छूमो नहीं तो वो गुस्सा करेगा। కుమారుడంట पुत्र को क्या करना है, ముద్దు పెట్టుకోవాలంట.
चूमना है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ముద్దు పెట్టుకోవటం అంటే चूमने का मतलब क्या है? ముద్దు ఎవరిని పెట్టుకుంటారండి? हम कैसे चूमते हैं? ఇష్టమైన వాళ్ళని, जिसे हम पसंद करते हैं। ఎంత ప్రేమ ఉంటేనో. जितना ज्यादा कुछ प्रेम होने से పిల్లలను చూడండి, మనం ఎంత ముద్దు పెట్టుకుంటాం. बच्चों को देख हम कितना चूमते हैं। చిన్న పిల్లలు छोटे बच्चे ముద్దుగా ఉంటారు, बड़ा अच्छा लगता है, లేతగా కోమలంగా बड़ा ముద్దుగా ఉంటారు. कोमल और नम्र दिखते हैं। ఎక్కువ సార్లు ముద్దు పెట్టుకుంటాం. ज्यादा बार बार उनको అందులో चूमते మనకు हैं। భేదం ఉండదండి. उसमें हमें कोई फर्क नहीं होता। నా పిల్లడనే కాదు, मेरा बच्चा बोलकर ఎవరి नहीं పిల్లలైనా होता। ముద్దు चाहे పెట్టుకుంటాం. किसी की बच्चे क्यों ना हो, हम सबको चूमने लग जाते చిన్న हैं। పిల్లల్ని, छोटे बच्चे हो ఎవరినైనా మనం ముద్దు పెట్టుకుంటాం, किसी को भी हम चूमते చిన్న हैं, బిడ్డల్ని. छोटे मासूम बच्चों को। అట్లానే इसी प्रकार మనం యేసు ప్రభునంట అంత ఇష్టం కలిగి ఉండాలంట. तो वो मसीह यीशु के प्रति भी हम इतना ही इच्छा रखना। మనకని ఎందుకు అన్నాడు తెలుసా? हमें करके क्यों बोला पता మన है? పిల్లల్ని మనం ఎంత ముద్దు పెట్టుకుంటాం. हम अपने बच्चों को कितना प्यार करते అది हैं, ఒక కుమారుడు चूमते हैं। కుమారుడు देखो पुत्र पैदा हुआ ఆ है, కుమారుని అంతగా ముద్దు उस పెట్టుకో, पुत्र को भी उतना ही चूमना है, అంత ఇష్టపడాలి, उतना इच्छा रखना उस पुत्र అంత के प्रति, ఇష్టపడాలి. इतना इच्छा रखना है। భౌతికంగా మన భారతదేశ ప్రజలు నా కుమారుడు కావాలి, నా కుమారుడు కావాలి అనుకుంటున్నారు కానీ जैसे हम भारतीय वासी सोचते हैं पुत्र चाहिए, पुत्र चाहिए। ఎందుకని? क्यों? ఆది ఏదేను వనములో ఆ స్త్రీ పిల్లల్ని గంటప్పుడు యాతన పడతారు, పిల్లల్ని గంటదని చెప్పారు కదా. आदन की वाटिका में लिखा जब पुत्र को जन्म देगी तो यातना बढ़ेगी करके बताया था ना। అందుకని इसलिए మనకు కూడా పిల్లలు పుట్టాలి, इसलिए हमें संतान चाहिए, మనకు కూడా కుమారుడు పుట్టాలి. हमें भी पुत्र चाहिए। అరే వాక్యం ఏమంటుంది? लेकिन वचन क्या कहती है? పౌలు గారు पौलुस को देखिए, తిమోతికి రాసిన పత్రికలు तिमोथी की लिखी हुई 1వ पत्री, తిమోతి पहला तिमोथी 2:15 2:15 में, చూడండి. 1వ తిమోతి पहला तिमोथी इसका 2:15 2:15 में देखिएगा तो, అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులైన నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. तो भी स्त्री बच्चे जन्ने के द्वारा उद्धार पाएगी ఆ, यदि वे संयम सहित विश्वास प्रेम और पवित्र आत्मा में स्थिर रहे। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు అక్కడ? क्या कहता है? కుమారుడు కావాలి, పుట్టాడు. पुत्र तो चाहिए, पैदा हुआ। ఎక్కడ ఏమంటున్నాడు? क्या कहता है फिर? ముందు ఆదాము సంతానం స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి, आदम संतान जो है अच्छी बुद्धि रखना है, విశ్వాస ప్రేమలు ఉండాలి, विश्वास और प्रेम होना है, పరిశుద్ధత నిలకడగా ఉండాలి. पवित्रता में स्थिर रहना అది है। కుమారుడు నమ్ముకున్న ప్రయోజనం లేదు. नहीं तो पुत्र पर भरोसा करो तो भी फायदा नहीं। అందుకని యేసు ప్రభు స్వయంగా అన్నాడు మత్తయి సువార్త 7:21 इसलिए मसीह यीशु ने 7:21 मत्ती में कहा था, ప్రభు అన్నాడు పరలోకానికి వెళ్ళడం. हे प्रभु बोलने वाले स्वर्गराज में नहीं जाएगा। వాళ్ళకి శిశువు పుట్టిన ఏం పని లేదు, కుమారుడు ఉన్నా ఏం పని లేదు. उनको पुत्र पैदा हो कोई फायदा नहीं होगा, अगर यीशु मसीह भी पैदा हुआ कोई फायदा नहीं। అందుకని ఇక్కడ ఏమంటాడంటే, इसलिए क्या कहता है పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో पौलुस ने? तो तिमोथी को पत्र వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులైన నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. कहता है यदि वे संयम सहित विश्वास प्रेम और पवित्रता पे स्थिर रहेगा तो बच्चे जन्ने के द्वारा उद्धार पाएगी। ఆ స్త్రీయే, वो स्त्री, ఆ స్త్రీ ద్వారా పాపం వచ్చింది, उसी स्त्री के द्वारा पाप आया, ఆ స్త్రీ యొక్క సంతానం, उसी स्त्री का संतान, ఆ స్త్రీ సంతానం उसी स्त्री का संतान సాతాను నుండి సితకబడుతాడు. शैतान को कुचलेगा। ఆ స్త్రీ సంతానం ద్వారా उसी स्त्री की संतान के మనం द्वारा రక్షించబడతాం. हम उद्धार पाते ఆ స్త్రీ సంతానం అనేది ఆ ఘనత ఎవరు దక్కింది? हैं। स्त्री का संतान होने का सम्मान किसे मिला? యోధా గోత్రంలో यहूदा की गोत्र में నాతాను యొక్క వంశములో नातान के वंश में से మరియమ్మకు దక్కింది. मरियम को मिला था, మరియమ్మకు దక్కింది. मरियम को मिला। ఈ రోజు కూడా आज भी ఎవరు కుమారుణ్ణి వాళ్ళు ధరించుకుంటారో, जो कोई पुत्र को धारण करेगा, కుమారుణ్ణి ధరించుకుంటారో पुत्र को स्वीकारेगा, వాళ్ళు ధన్యులండి. वो धन्य है। కుమారుని ధరించుకున్న వాళ్ళు ధన్యులు. पुत्र को जो स्वीकारेगा वो धन्य। మరియమ్మ ధన్యురాలు, मरियम धन्य है, మరియమ్మ ధన్యురాలు. मरियम धन्य है। మరియమ్మ కూడా మీలాంటిదే, मरियम भी आपके समान है, మరియమ్మ కూడా మీలాంటిదే. मरियम भी आपके ఆమె समान కూడా है, పరిశుద్ధురాలే, वो भी पवित्र है, పరిశుద్ధురాలే. पवित्र है, ఆయన కూడా మనలాగా వివాహం చేసుకుంది. वो भी हमारे जैसे बाद में शादी की है। వివాహం అయిపోయిన తర్వాత ఇంకా నలుగురు మీరు పిల్లలు పుట్టారు. तो शादी होने के बाद और बच्चे पैदा हुए, కానీ వివాహం కాకముందు యేసు పుట్టాడు. शादी से पहले यीशु पैदा हुआ। ఎందుకని? వాగ్దానం పూర్తి అవ్వాలి కదా. उनके वादा पूरा होना है ना। వాగ్దానం స్త్రీ సంతానం ద్వారా స్త్రీ సంతానం రావాలి కదా. वादा तो है श्री संतान आना है ना। కాలం సమీపించినప్పుడు समय जब पूरा हुआ, మరియమ్మ मरियम ఆ స్త్రీ ద్వారా శిశు ప్రసూతి ద్వారా ఈ ప్రపంచం అంతా రక్షించబడుతుంది. तो मरियम के शिशु प्रसूति के द्वारा सारा दुनिया उद्धार पाई। అందుకనే మత్తయి సువార్త 1:21 కనుక మనం చదివితే, मत्ती की 1:21 अगर पढ़ेगा तो 21 చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. पुत्र चलेगी और तो उसका नाम यीशु रखना, क्योंकि वे अपने लोगों का
उनके पापों से उद्धार తన करेगा, ప్రజలు. अपने लोगों का। అందుకే మనకన్నాడు, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు పుట్టాడు. इसलिए बोला हमारे लिए बालक, हमें पुत्र दिया गया। ఎందుకు? क्यों? తన ప్రజలు. अपने लोगों के लिए। మనల్ని తను అనుకుంటున్నాడు దేవుడు. तो परमेश्वर हम सबको अपना समझता है, కాబట్టి మనకు భయం ఏందండి? इसलिए हमें क्यों डरना है? ఇంక దేనికి భయం? మనం इस बात की डर नहीं है। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करें। కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. समय और काल परमेश्वर के हाथ में, ఆయన చేతిలో ఉన్నాయి. उन्हीं के కాబట్టి हाथ में है। ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాలలో, इन क्रिसमस के दिनों ఈ में, క్రిస్మస్ దినాలలో क्रिसमस के दिनों में దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరి మీదకి రావాలని, परमेश्वर का सामर्थ्य हर एक के ऊपर आने पर, ప్రతి ఒక్కరి మీదకి రావాలని, हर एक के ऊपर आने पर రక్షణ అందరికీ కలగాలని, उद्धार सबको मिले, రక్షణ అందరికీ కలగాలని उद्धार सबको मिले। ప్రతి ఒక్కరు కూడా ఆ సంతానం, అదిగో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చేసాడు. तो सबको उद्धार मिलने के लिए वो संतान जो यीशु मसीह इस पृथ्वी पर आ चुके हैं। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा ఒకసారి యూదులతోటి, यहूदियों से, మీరు లేఖనాలు నమ్మకే పొరపడుతున్నారు. आप पवित्र ग्रंथ को, लिखी हुई बातों को ना जानते हुए ఆ धोखा खाए। లేఖనాలు నన్ను గురించి చెప్తాయి. तो पवित्र शास्त्र जो है मेरे लिए बताता है। ఎందుకంటే స్పష్టంగా ఎవరైనా చెప్తారండి? इससे अधिक कोई साफ साफ बता सकता है ऐसा? నాకంటే ముందు లేఖనాలు ఉన్నాయి. मेरे विषय में पहले लिखी हुई वचन నేను है। లేఖనాల అనుసారంగా వచ్చాను. मैं लिखी हुई वचन के अनुसार నా आया। తండ్రి నన్ను పంపించాడు. मेरे पिता ने मुझे भेजा है। ఆయన వాక్యానుసారుడు, वो वचन के अनुसार आया है, ప్రవచనానుసారుడు. प्रवचन के अनुसार आया है। ప్రకటన గ్రంథంలో కూడా प्रकाशित वाक्य में भी 9:10 ఉంటారు, ప్రవచనానుసారుడు అంట ఆయన. लिखा है कि प्रवचन के अनुसार आया है। అందుకే లేఖనాలు తెలియకే మీరు పొరపడుతున్నారని. और बोलता है कि वचन को ना जानते तुम धोखा में पड़े हो। కానీ लेकिन మనం దుష్టలోకంలో ఉన్నాం हम కాబట్టి, दुष्ट दुनिया में हैं, మనం సమస్యలు శోధనలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి, तो हम समस्या और परेशानी में बंधे हुए हैं। మనం బయటకు అంటే కష్టమే. बाहर निकलना हमारे लिए बड़ा मुश्किल है। ఎప్పుడు మనం విడుదలవుతాం? कब हम छुटकारा पाएंगे? మీ తలలు ఎత్తుకొని మీరు విడుదలవుతారు అన్న. तो अपना छुटकारा मिल चुका है आपको, अपना सर ऊंचा करो बोलता ఈ है। లోకంలో మనం పడిపోయే కంటే अभी संसार से में गिरने से बेहतर మనం గనక ప్రభువులో గనక విశ్వాసం పెంచుకుంటే, अगर प्रभु में हम विश्वास बढ़ेगा तो మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటాం. हमारे पास जो था वो अगर उसे अच्छी तरह थामे रहेंगे, ఏమో ఇయ్యాల విడుదలేమో, क्या पता आज ही छुटकारा मिले, ఇయ్యాల యేసుప్రభు వస్తాడేమో, आज ही यीशु मसीह आ जाए, क्या ये पता रात्रे आज रात को ही, ఇప్పుడే వస్తాడేమో, अभी क्या पता आ जाए, ఇప్పుడే వస్తాడేమో. अभी क्या ఈ पता आ जाए। సమస్యలతోటి కనుక మనం గనక పడిపోయి अगर हम अपनी समस्याओं में गिरे रहेंगे, అసలు మార్గాన్ని మనం వదిలిపెట్టుకుంటే, असली मार्ग को हमने छोड़ दिया हो, ఎప్పుడు ఉండే భయంకరమైన పొడి మనకి తీరనే సమస్యలు. हमारी समस्या ऐसा होंगे कभी अंत ना होगा फिर। అందుకని పరిశుద్ధం ఏమంటాడంటే, इसलिए पवित्र आत्मा प्रभु क्या कहता కాలాలు है? సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి समय और కాబట్టి काल उनके हाथ में है। ప్రార్థన చేసుకొని प्रार्थना करे, విశ్వాసం కలిగి, विश्वास रखे, నమ్మకం కలిగి, भरोसा से रहे, ధైర్యం కలిగి, धैर्य से रहे। నేను అడిగిన దాన్ని నా ప్రభు ఇస్తాడు. मैं जो मांगा मेरे प्रभु देगा, ఇస్తాడు. देगा। ఇప్పుడు కదా రేపు ఇస్తాడు, आज नहीं तो कल देगा, రేపు ఎల్లుండి ఇస్తాడు. कल नहीं तो परसों देगा। కింద పడ్డ వాళ్ళని కింద ఉంచునన్నాడు. जो गिरे पड़े रहेंगे उनको ऐसा यूं ही नहीं छोड़ूंगा మనం बोला। పాట పాడతాం కదా, हम गीत गाते हैं ना, गिरने वालों उठो चलो यीशु बुलाता तुम्हें. मतलब పడిపోయినట్టున్నాడు. जो गिरा हुआ है वो ऐसा ही नहीं रहेगा। ఇజ్రాయెల్ అంటున్నాడు, ఇజ్రాయెల్ से कहता మిమ్మల్ని है, తలగా ఉంచుకొని తోకగా ఉంచును, मैं सर की तरह रखूंगा, पूछ నేను की तरह नहीं रहूंगा। స్వస్థ చేసేది యెహోవాను. मैं चंगा करने वाला यहोवा हूँ। ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలోకి వచ్చిన వాళ్ళందరికి రోగాలు మీకు రావు. मिस्र की जैसे बीमारी आप पर नहीं आएंगे। కానీ ఎప్పుడండి? कब होगा ऐसा? ఎప్పుడు? कब होगा? చెప్తున్నాడు మనకి తిమోతి ద్వారా చెప్తున్నాడు. तिमोथी इसके द्वारा बताता है, విశ్వాస ప్రేమల యందును పరిశుద్ధత యందును మనం ఎలా ఉండాలంట? గట్టిగా నిలకడగా ఉండాలంట. तो कहता है संयम सहित विश्वास और प्रेम पवित्रता में स्थिर रहना మన है, ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. तभी हमारी प्रार्थना स्वर्ग में जाए। విశ్వాసం, विश्वास, ఆ నమ్మికతో మనం ప్రార్థన, भरोसा से हम प्रार्थना करना है, ఎందుకంటే భక్తిహీనుల ప్రార్థన ఆయన వినడంట. क्योंकि भक्तिहीनों की प्रार्थना वो नहीं सुनता। పాపులు ప్రార్థన దొరుకుదు అనుకోవటం. पापी प्रार्थना को कुछ नहीं ఎందుకంటే सुनेगा, పరలోకానికి వెళ్తాది. क्योंकि वो प्रार्थना स्वर्ग में नहीं जाए। మధ్యాకాశంలో సాతానుడు ఉన్నాడు. तो बीच के आकाश में शैतान है, వాడు మనల్ని ఆశీర్వదించబడతాం వాడికి ఇష్టం లేదు. हम आशीष पाना उसे पसंद కానీ नहीं है। మనం బాగా విశ్వాసంలో ఉండి अगर हम अच्छे विश्वास में మనం रहेंगे, పరిశుద్ధంగా ప్రార్థన हम చేస్తే, पवित्र होकर प्रार्थना నమ్మకంగా करेंगे, ప్రార్థన చేస్తే भरोसे से प्रार्थना సాతాను करेंगे, చీల్చుకుని పరలోకానికి వెళ్తాడు. शैतान को पार होकर हमारी प्रार्थना स्वर्ग में అందుకే जाएगा। మన ప్రార్థన ధూపం వలె ఉంటుంది, इसलिए సాయంకాలం నైవేద్యం వలె हमारी ఉంటుంది. प्रार्थना धूप की तरह, शाम के अन्न बलि की तरह होगा। కాబట్టి इसलिए మళ్ళీ నెక్స్ట్ మనం కూడుకున్నప్పుడు और जब हम इकट्ठा होंगे ఆయన లక్షణాలు ఉండే ఇక్కడ, और उनके लक्षण को जानेंगे, ఆయన రాజ్యభారం ఆయన మీద ఉంది. और राज्य भोज के बारे में लिखा ఒక गया, బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన, एक जिम्मेवारी रखने वाला తన है ప్రజల పట్ల బాధ్యత కలిగి. अपने लोगों के प्रति। రెండు చిన్న ప్రార్థన చేసి आइए प्रार्थना करें, అందరు తలలో ఉంచుదాం. सर झुकाकर। వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो। ఈ చిన్న సందేశాన్ని, ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు అయ్యా
ఆశీర్వదించినందుకు వందనాలు. ये छोटे संदेश जो क्रिसमस की है इसे आपने आशीष किया, धन्यवाद प्रभु जी। అయ్యా మా ముందు ఉంచిన పనులన్నింటిని సరిగా చేసుకోవడం, సక్రంగా చేసుకోవడం సహాయం చేయండి. हमारे आगे जितने काम अच्छी तरह होने के लिए मदद करे प्रभु जी। ఆ ఆనందంలో పాల్గొనబోయే ముందు నేను అనేకమైన పనులతో మాకు సహాయం చేయండి. तो उस क्रिसमस के आनंद में शामिल होने से पहले उससे जुड़ी हुई हर एक काम अच्छी तरह होने में मदद ఈ రోజు నాయన నీ బిడ్డలకు నాయన నీ సందేశం అందించాను. आज आपके बच्चों को संदेश पहुंचाया हूँ। మీరు వాగ్దాన పురుషులు నాయన. आप वादा के अनुसार ఒక స్త్రీ సంతానం आप వస్తున్నారు. स्त्री का संतान है, ఆ స్త్రీ కన్యక అని అన్నాడు. कुमारी से आए हैं। ఆ కన్యకకి యేసు అని పేరు పెడతావు. कुमारी का पुत्र को यीशु करके नाम, రాజ్యభారం ఆయన మీద ఉందంట. प्रभुता उसके అవునండి, कंधों మా पर। బాధ్యతలన్నీ ఆయన మీద ఉన్నాయి. हाँ, हमारा सारा बोझ आपके ऊपर है, మా బాధ్యతలన్నీ మీ ఉన్నాయి నాయన. आपके ऊपर है हमारा सबकी बोझ। తన ప్రజలు తన పాపాలను తీసివేస్తారు. अपने लोगों को अपने पाप से निकाले। కాలాల సమయాలు మీ చేతుల్లో. काल और समय आपके हाथ में है। భయపడకుండా हम ना डरे, విశ్వాసులు हम विश्वास रहे, ఒకరోజు మనల్ని హెచ్చిస్తాడు. एक दिन हमें ऊंचा करेगा। మనం దేవుని బిడ్డలమే, हम परमेश्वर के लोग ఆయన हैं। బిడ్డల్ని. हम उन्हीं మనకు के- శిశువునిచ్చాడు, हमें शिशु ఇదిగో पुत्र మనకు दिया, పుట్టాడు, हमें दिया, మనకు కుమారునిచ్చాడు. हमें पुत्र ఆయన दिया మనతో है। ఉన్నాడు. वो हमारे ఆయన साथ, ఇమ్మానుయేలు, वो इम्मानुएल, ఆయన మనతో ఉన్నాడు. हमारे साथ, అందుకే మనం అంటున్నాడు. इसलिए हम करके बोलते हैं। దేని గురించి हम భయపడకుండా किसी विषय से ना ఈ डरे। క్రిస్మస్ దినాలలో इस क्रिसमस के दिनों में ఆనందంగా आनंद से रहे, ఆయనలో పాల్గొందాం. उसी में बने रहे। నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు प्रभु आपके दास के द्वारा बताए गए ये वचन మన హృదయాలు 100 సహాయం सबके చేయమని, हृदय में 100 गुना फलवंत होने के लिए मदद करना, సైతాన్ ఎత్తుకొని పోకుండా ఉంటారు సహాయం शैतान చేయమని. ना उठा के लेने जाने यीशु नाम जाने अड़ुचुन्नानु पाए। तंड्री। यीशु के नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। आमीन।